ఓం శాంతి. ఆడియో క్యాసెట్ నెంబర్ 29, కంపిల్, ఉత్తరప్రదేశ్. तिथि 8/4/92 की अव्यक्तवाणी 8/4/92 యొక్క అవ్యక్తవాణి. पेज नंबर 2. పేజ్ నెంబర్ 2. तपस्या वर्ष में दृढ़ संकल्प किया या संकल्प किया? తపస్యా సంవత్సరంలోని దృఢ సంకల్పాన్ని చేశారా లేక సంకల్పాన్ని చేశారా? टीचर से बात कर रहे थे. టీచర్లతోని మాట్లాడేవారు. क्या किया? ఏం చేశారు? सिर्फ संकल्प किया या दृढ़ संकल्प किया? కేవలం సంకల్పాన్ని చేశారా లేక దృఢ సంకల్పాన్ని చేశారా? सोचा था दृढ़ संकल्प करने का, ఆలోచించే వారి మీ దృఢ సంకల్పం చేయడం కోసం. लेकिन किया क्या? కానీ ఏం చేశాం? दृढ़ता की निशानी है सफलता. దృఢత యొక్క చిహ్నం అయ్యింది సఫలత. फिर तो यह वर्ष మళ్ళీ అయితే ఈ సంవత్సరం फिर और फोर्स की तपस्या चाहिए ना. మరియు ఇంకా ఫోర్స్ యొక్క తపస్య కావాలి కదా. यह वर्ष ఈ సంవత్సరం माना అంటే 93 93 कि 92 లేక 92? जो आने वाला 92 93 है, ఏదైతే వచ్చేటటువంటి 92 93 ఉందో उसमें और దానిలోని ही दृढ़ता की तपस्या चाहिए. ఇంకా దృఢత యొక్క తపస్య కావాలి. यह सेवा करनी है. లేక సేవని చెయ్యాలా? क्या करना है? ఏం చెయ్యాలి? दोनों नहीं कर सकते हो. రెండూ చెయ్యలేరా? सेवा से भी हार खाए हुए हो సేవతోని కూడా ఓడిపోయారు. और तपस्या भी नहीं कर सकते हो क्या? మరియు తపస్యని కూడా చేయలేరా ఏంటి? किससे पूछा? ఎవరిని అడిగారు? टीचर से. టీచర్లని. ऐसा क्यों पूछा? అలా ఎందుకు అడిగారు? सेवा क्यों नहीं कर सकते? సేవని ఎందుకు చెయ్యలేరు? हैं? सेवा इसलिए नहीं कर सकते कि जितनी सेवा करते हैं సేవని ఎందుకు చెయ్యలేరు అంటే ఎంతమందిదైతే సేవని చేస్తామో एक तरफ सेवा करते जाते हैं, ఒకవైపు సేవని చేస్తూ వెళ్తాము, दूसरी तरफ समझते हैं कि రెండో వైపు అనుకుంటాము ఏమనంటే जिनकी सेवा करते हैं वो तो ఎవరి సేవనైతే చేస్తామో వారైతే दूसरी ओर मोल्ड हो जाते हैं. రెండో వైపు మోల్డ్ అయిపోతారు. तो हमारी सेवा करने से क्या फायदा? అయితే మేము సేవ చేసి లాభం ఏంటి? इतनों की सेवा की, ఇంతమంది సేవని చేశాము, अच्छे अच्छे निकले हैंड्स, మంచి మంచి హ్యాండ్స్ వెలువడ్డారు, वो सब मोल्ड हो गए. వారందరూ మోల్డ్ అయిపోయారు. ये सिर्फ आधार मूर्त ब्राह्मणों की दुनिया की ही बात नहीं है. ఇది ఆధారమూర్తి బ్రాహ్మణుల ప్రపంచం యొక్క విషయం మాత్రమే కాదు. बीज रूप आत्माओं की दुनिया में भी यही समस्या चल रही है. బీజరూపి ఆత్మల యొక్క ప్రపంచంలోని కూడా ఇదే సమస్య నడుస్తుంది. क्योंकि बीज रूप आत्माओं के संगठन में भी
బీజరూపి ఆత్మల యొక్క సంఘటనలోని కూడా जिनकी इतनी सेवा की लगन से ఎవరిదైతే ఎంతో లగన్తోని సేవని చేశామో और सेवा का रिजल्ट क्या निकला? మరియు సేవ యొక్క రిజల్ట్ ఏం వెలువడింది? जिस तरफ मोल्ड करना था उधर तो मोल्ड नहीं हुए। ఏ వైపు మోల్డ్ అవ్వాలో ఆ వైపు మోల్డ్ అవ్వలేదు. तो पूछा कि అయితే అడిగారు, सेवा भी नहीं कर सकते సేవని చెయ్యలేరు और तपस्या भी नहीं कर सकते, दोनों नहीं कर सकते हो क्या? మరియు తపస్యని కూడా చెయ్యలేరు, రెండింటినీ చెయ్యలేరా ఏంటి? दोनों में अटेंशन कम हो जाता है क्या? రెండింటిలోని అటెన్షన్ తగ్గిపోతుందా ఏంటి? कर्मयोगी टाइटल नहीं है आपका, కర్మయోగి టైటిల్ మీది కాదా? यानी सेवा करते हुए అనగా సేవని చేస్తూ योगी नहीं बन सकते क्या? యోగిగా అవ్వలేరా ఏంటి? योगी हो, యోగి అయ్యారా? बैठ के योग कर सकते हो, కూర్చుని యోగం చెయ్యగలుగుతారా? सेवा को छोड़कर, సేవని విడిచిపెట్టి. क्योंकि तपस्या वर्ष में मोस्टली क्या किया తపస్య సంవత్సరంలో మోస్ట్లీ ఏం చేశారు? ब्राह्मणों ने? బ్రాహ్మణులు सेवा छोड़ दी, సేవని విడిచిపెట్టేశారు, बंद कर दी, ఆపేశారు. यानी कर्म करना बंद कर दिया అనగా కర్మని చేయటం ఆపేశారు और सिर्फ योग को पकड़ लिया। మరియు కేవలం యోగాన్ని పట్టుకున్నారు. तो क्या ये प्रवृत्ति हुई? అయితే ఇది ప్రవృత్తి అయ్యిందా? ये అయితే ఇది ప్రవృత్తి అయ్యిందా ఏంటి? तो निवृत्ति हो गई। ఇదైతే నివృత్తి అయ్యింది. निवृत्ति मार्ग वालों का निवृत्ति वाला हठ योग हो गया। నివృత్తి మార్గం వారి యొక్క నివృత్తి హఠయోగం అయిపోయింది. गृहस्थियों का कर्म योग तो नहीं हुआ। గృహస్థీల యొక్క కర్మయోగం అయితే అవ్వలేదు. तो आपका टाइटल कर्मयोगी का नहीं है क्या? అయితే మీ టైటిల్ కర్మయోగిది కాదా ఏంటి? वैसे देखा जाए అలా చూసినట్లయితే सेवा उसको ही कहा जाता है जिसमें स्व और सर्व की सेवा समाई हुई है। సేవ అని దేనినంటారు అంటే దేనిలోనైతే స్వ మరియు సర్వుల యొక్క సేవ ఇమిడి ఉంటుందో. क्या ఏంటి? सेवा किसे कहा जाता है? సేవ అని దేనినంటారు? जिसमें स्व దేనిలోనైతే స్వ और सर्व की सेवा समाई हुई हो। మరియు సర్వుల యొక్క సేవ ఇమిడి ఉంటుందో. अगर स्व की सेवा नहीं है ఒకవేళ స్వ యొక్క సేవ లేకపోయినట్లయితే तो वो सेवा सेवा नहीं है, అప్పుడు ఆ సేవ సేవ కాదు. क्योंकि अपनी अवस्था खराब हो गई ఎందుకంటే తమ అవస్థ పాడైపోయింది और दूसरों की सेवा की, మరియు ఇతరుల యొక్క సేవని చేశాము. तो जरूर सेवा में कोई खामी है। అయితే తప్పకుండా సేవలోని ఏదో లోపం ఉంది. तो स्व सेवा के साथ అయితే స్వ సేవతో పాటు विश्व सेवा भी समाई हुई हो। విశ్వ సేవ కూడా ఇమిడి ఉండాలి. दूसरे की सेवा और ఇతరుల యొక్క సేవ अपनी सेवा के ऊपर अलबेले हो जाएं మరియు తమ సేవ ప్రతి ఒకవేళ ఆలసత్వం వచ్చినట్లయితే तो उसको वास्तव में यथार्थ सेवा नहीं कहा जाता। అప్పుడు దానిని నిజానికి యథార్థమైన సేవ అని అనబడదు. सेवा की परिभाषा ही है సేవ యొక్క పరిభాషే అయ్యింది.
सेवा का मेवा मिलता रहे। సేవ యొక్క ప్రతిఫలం లభిస్తూ ఉండాలి. मन అనగా सफलता मिलती रहे। సఫలత లభిస్తూ ఉండాలి. सफलता मिलेगी तो खुशी भी आएगी। సఫలత లభించినట్లయితే అప్పుడు ఖుషి కూడా వస్తుంది. ऐसी सेवा की जिसमें अपनी अवस्था खराब हो गई, అటువంటి సేవని చేశాము, దేనిలోనైతే తమ అవస్థ పాడైపోయింది, खुशी के बजाय ఖుషి లేకుండా दुख हो गया, దుఃఖం అయిపోయింది. तो जरूर उस सेवा में कोई नुक्स है। అయితే తప్పకుండా ఆ సేవలోని ఏదో హాని ఉంది, నష్టం ఉంది. सेवा अर्थात मेवा। సేవ అంటే మేవా, సేవ అనగా మేవా. డ్రై ఫ్రూట్స్ మిక్స్. प्रत्यक्ष फल। ప్రత్యక్ష ఫలం. इसको कहते हैं सेवा करो मेवा खाओ। దీనిని అంటారు సేవను చెయ్యండి మరియు మేవా తినండి, డ్రై ఫ్రూట్స్ని తినండి. अगर स्व की तरफ ఒకవేళ స్వ వైపు अलबेले बन जाते हो, సోమరిగా అయిపోయినట్లయితే क्या ఏంటి, स्व की तरफ अलबेले बन गए, స్వ వైపు సోమరిగా అయిపోయినట్లయితే तो वह सेवा मेहनत है, అప్పుడు ఆ సేవ కష్టంది, खर्चा है, ఖర్చుది, थकावट है, అలసట కలిగినది. लेकिन प्रत्यक्ष फल सफलता नहीं है। కానీ ప్రత్యక్ష ఫలం సఫలత లేదు. क्यों? ఎందుకు? थकावट क्यों महसूस हुई? అలసట ఎందుకు అనుభూతి అయ్యింది? आत्मिक स्टेज होती है तो ఆత్మిక స్టేజ్ అయినట్లయితే అప్పుడు थकावट हो नहीं सकती। అలసట అవ్వలేదు. देहभान है దేహ భానం ఉన్నట్లయితే तो थकावट जरूर होगी, అప్పుడు అలసట తప్పకుండా అవుతుంది. और देहभान पूर्वक जो सेवा की जाएगी మరియు దేహ భాన పూర్వకంగా ఏదైతే సేవని చేస్తామో वो स्वार्थ की सेवा होगी అది స్వార్థం యొక్క సేవ అవుతుందా, या परमार्थ की सेवा होगी? లేక పరమాత్ముడి యొక్క సేవ అవుతుందా, పరమార్థం యొక్క సేవ అవుతుందా? वो स्वार्थ युक्त सेवा है। అది స్వార్థయుక్తమైన సేవ అయ్యింది. स्वरथ, స్వరథ్, अपने रथ के लिए सेवा की, తమ రథం కోసం సేవని చేశాము, ईश्वर के लिए सेवा नहीं की, ఈశ్వరుని కోసం సేవని చేయలేదు. तो प्रत्यक्ष फल नहीं निकल सकता। అయితే అప్పుడు ప్రత్యక్ష ఫలం వెలువడలేదు. सफलता पहले स्व को, సఫలత మొదట స్వాకి, सफलता సఫలత साथ में औरों की सफलता की अनुभूति हो, తోడులోని ఇతరుల యొక్క సఫలత యొక్క అనుభూతి అవ్వాలి. और भी ये प्रूफ दें ఇంకా ఈ ప్రూఫ్నివ్వాలి. कि हमको भी आपकी सेवा से लाभ हुआ। ఏమనంటే మాకు కూడా మీ సేవతోని లాభం అయ్యింది. तो दोनों साथ साथ हों, అయితే రెండు తోడు తోడులో అవ్వాలి. स्व की हो స్వయం దయ్యింది और औरों की नहीं, మరియు ఇతరులది అవ్వలేదు, तो भी यथार्थ सेवा नहीं है। అప్పుడు కూడా యథార్థమైన సేవ అవ్వదు. और औरों की हो, మరియు ఇతరులది అయ్యింది, स्व की नहीं हो, స్వయం దవ్వలేదు, तो भी यथार्थ सेवा नहीं है। అప్పుడు కూడా యథార్థమైన సేవ అవ్వలేదు. सेवा में సేవలో सेवा और योग दोनों ही साथ साथ क्यों नहीं रहता है? సేవ మరియు యోగం రెండు తోడు తోడులో ఎందుకుండదు?
सेवा और योग दोनों साथ साथ न रहने का कारण क्या? సేవ మరియు యోగం రెండు తోడు తోడులో ఉండకపోవటానికి కారణం ఏంటి? एक को देखते हो तो दूसरा ढीला होता, ఒకరిని చూస్తారు, అప్పుడు రెండో వారు డీలా అయిపోతారు. दूसरे को देखते हो तो पहला ढीला होता. రెండో వారిని చూసినట్లయితే అప్పుడు మొదటి వారు డీలా అయిపోతారు. ऐसा क्यों? అలా ఎందుకు? कारण क्या? కారణం ఏంటి? सेवा है कि सेवा के प्लान भी बहुत बनाते हो. సేవ ఉంది, సేవ యొక్క ప్లాన్ని కూడా చాలా తయారు చేస్తారు. अच्छे अच्छे प्लान बनाते हो, लेकिन प्लान बुद्धि बन करके प्लान नहीं बनाते. మంచి మంచి ప్లాన్ని తయారు చేస్తారు, కానీ ప్లెయిన్ బుద్ధిగా అయ్యి ప్లాన్ని వెయ్యరు. प्लान बुद्धि अर्थात और कोई भी बात सेवा, ప్లెయిన్ బుద్ధి అనగా ఇంకా ఏ విషయం సేవ करते बुद्धि को टच नहीं करे. సేవని చేస్తూ బుద్ధిని టచ్ చేయకూడదు. सिवाय निमित्त भाव और निर्माण भाव की. కేవలం నిమిత్త భావం, నిర్మాణ భావంతో తప్ప. तो निर्माण అయితే నిర్మాణం कैसे बनेंगे वो तो बताया. ఎలా తయారవుతారో అది కూడా చెప్పారు. निर्माण నిర్మాణం करने का लक्ष्य होगा, చేసేటటువంటి లక్ష్యం ఉంటుంది, तो निर्माण बनेंगे. అప్పుడు నిర్మాణంగా అవుతాము. तो निर्माण करते అయితే నిర్మాణాన్ని చేస్తూ निर्माण स्थिति की कमी हो जाती है. నిర్మాణ స్థితి యొక్క లోటు వచ్చేస్తుంది. निर्माण माने कंस्ट्रक्शन. నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్. कंस्ट्रक्शन तो करते, కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు, लेकिन मान मर्तबा आ जाता. కానీ గౌరవ ప్రతిష్టలు వచ్చేస్తాయి. तो निर्माण नहीं बन पाते, वो అప్పుడు నిర్మాణంగా తయారవ్వలేకపోతారు. स्थिति कम हो जाती है. ఆ స్థితి తగ్గిపోతుంది. तब निर्माण का कार्य అప్పుడు నిర్మాణం యొక్క కార్యం जितना सफल करना चाहते हो उतना सफल नहीं होता. ఎంత సఫలం చెయ్యాలి అని అనుకుంటామో అంత సఫలం అవ్వదు. मान मर्तबा आया मन, గౌరవ ప్రతిష్టలు వచ్చాయి అంటే मैं आत्मा हूँ, నేను ఆత్మని, तब तो कोई मान मर्तबा नहीं. అప్పుడైతే ఏమీ గౌరవ ప్రతిష్టలు లేదు. और देह का भान आया तो అప్పుడు మరియు దేహం యొక్క భ్రాంతి వచ్చింది అంటే मान मर्तबा जरूर आएगा. గౌరవ ప్రతిష్టలు తప్పకుండా వచ్చేసాయి. तो उतना सफल नहीं होता. అప్పుడు అంత సఫలం అవ్వదు. शुभ भावना, శుభ భావన, शुभ कामना इसका बीज ही है निमित्त भाव और निर्माण भाव. దీని శుభ భావన, శుభ కామన దీని యొక్క బీజమే అయ్యింది నిమిత్త భావం, నిర్మాణ భావం. निर्माण नहीं, నిర్మాణం లేదు, मान नहीं. గౌరవం లేదు, हद का मान नहीं, హద్దు యొక్క గౌరవం కాదు, निर्माण. నిర్మాణం. इसलिए सेवा के प्लान बनाने के पहले అందువలనే సేవ యొక్క ప్లాన్ని తయారు చేయడానికి ముందే प्लान बुद्धि बनाना ప్లెయిన్ బుద్ధిగా తయారవ్వడం अति आवश्यक है. అత్యంత అవసరం. नहीं तो प्लान बुद्धि के बजाय अगर बुद्धि में और अयथार्थ भाव का किचड़ा मिक्स हो जाता है
లేకుంటే ప్లెయిన్ బుద్ధికి అవ్వడానికి బదులుగా ఒకవేళ బుద్ధిలోని ఇంకా అయథార్థమైన భావం యొక్క చెత్త మిక్స్ అయిపోయినట్లయితే तो सेवा का प्लान बनाते हो, అయితే उस- సేవ యొక్క ప్లాన్ని తయారు చేస్తారు. उसमें भी रतन जड़ते के साथ साथ पत्थर भी जड़ जाते हैं। దానిలోని కూడా రత్నాలు ఏదైతే రత్నాలతో పొదిగినవి ఏవైతే ఉంటాయో దానిలోని మిక్స్ అయిపోతుంది. तो रतन రాళ్ళు మిక్స్ అయిపోతాయి. और पत्थर मिक्स हो जाता है। అయితే రత్నాలు మరియు రాళ్ళు మిక్స్ అయిపోతాయి. नौ रतन जोड़ेंगे तो सेवा का प्लान बनाते हो, అయితే సేవ యొక్క ప్లాన్ని తయారు చేస్తారు. उसमें भी रतन जड़ते के साथ साथ पत्थर भी जड़ जाते हैं। దానిలోని కూడా రతనాల పొదగడంలోని తోడులోని రాళ్ళు కూడా పొదగబడతాయి. तो रतन అయితే రత్నాలు और पत्थर मिक्स हो जाता है। మరియు రాళ్ళు మిక్స్ అయిపోతాయి. 9 रतन जोड़ेंगे 9 రత్నాలని జోడించినట్లయితే तो एक पत्थर मिक्स कर देंगे। అప్పుడు ఒక రాయిని మిక్స్ చేసేస్తారు. अगर कोई भी चीज बनाओ ఒకవేళ ఏదైనా వస్తువుని తయారు చేయండి, उसमें 9 तो रियल हो దానిలోని 9 అయితే రియల్ అయి ఉండాలి और एक आर्टिफिशियल हो, మరియు ఒకటి ఆర్టిఫిషియల్ ఉన్నట్లయితే तो उसकी वैल्यू क्या होगी? అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? उसकी वैल्यू रहेगी। దాని వాల్యూ ఉంటుందా? और ये लेने वाले के भी संकल्प चलेंगे कि ఇంకా తీసుకునే వారి యొక్క సంకల్పాలు కూడా నడుస్తాయి. ఏమనంటే 9 भी रियल है या मिक्स है? 9 కూడా రియల్ అయ్యాయా లేక మిక్స్ అయ్యాయా, या 9 में भी गड़बड़ है? లేక 9లోని కూడా గడబడ అనేది ఉందా? इसलिए सेवा के प्लान के साथ साथ అందువలనే సేవ యొక్క ప్లాన్ తోడులోని प्लान बुद्धि का अटेंशन ప్లెయిన్ బుద్ధి యొక్క అటెన్షన్ पहले रखो। మొదట పెట్టుకోండి. अगर प्लान बुद्धि है ఒకవేళ ప్లెయిన్ బుద్ధి అయినట్లయితే और सेवा का प्लान इतना बड़ा नहीं भी है, మరియు సేవ యొక్క ప్లాన్ అంత పెద్దది కాకపోయినా కూడా फिर भी प्लान बुद्धि वाले को नुकसान नहीं है। అయినా కూడా ప్లెయిన్ బుద్ధి కలిగిన వారికి నష్టం ఉండదు, बोझ नहीं है। బరువు లేదు. सेवा का फायदा कम है సేవ యొక్క లాభం తక్కువ ఉంది, लेकिन नुकसान तो नहीं है ना। కానీ నష్టం అయితే లేదు కదా. मिक्सचर बुद्धि में तो नुकसान हो जाता है। మిక్స్ బుద్ధిలో అయితే నష్టం అయిపోతుంది. करना भी है और नुकसान भी हो जाता है। చేయడం కూడా చెయ్యాలి మరియు నష్టం కూడా అయిపోతుంది. तो ऐसे करने से तो అప్పుడు అలా చేయడం కంటే न करना अच्छा। చేయకుండా ఉండడమే మంచిది. इसलिए అందువలనే यह वर्ष भी तपस्या का करेंगे। ఈ సంవత్సరం కూడా తపస్యది చేస్తారు. कौन सा वर्ष? ఏ సంవత్సరం? 92। 92. क्या विचार है? ఏం ఆలోచన అయ్యింది? सेवा में तो कहते हो कि नीचे आ जाते हैं, సేవలోనైతే అంటారు కిందకు వచ్చేస్తాము. सेवा करने से रिजल्ट क्या निकलता? సేవని చేసినట్లయితే రిజల్ట్ ఏం వెలువడుతుంది? ये अवस्था ఏమనంటే नीचे हो అవస్థ जाती है। కిందకు అయిపోతుంది. इसका मतलब मान मर्तबा आ जाता है। దీని అర్థం గౌరవ ప్రతిష్టలు వచ్చేస్తాయి.
देवान आता है, దేహ భానం వస్తుంది, निर्माण स्टेज में नहीं रहते। నిర్మాణ స్థితిలో ఉండరు. तो क्या करेंगे? అయితే ఏం చేస్తారు? सिर्फ तपस्या करेंगे? కేవలం తపస్యని చేస్తారా? रहे सन्यासी की सन्यासी। సన్యాసులకి సన్యాసులుగానే ఉండిపోవాలా? जब स्वयं संपन्न बनो ఎప్పుడైతే స్వయం సంపన్నంగా అవుతారో तब विश्व परिवर्तन का भी कार्य संपन्न हो। అప్పుడు విశ్వ పరివర్తన యొక్క కార్యం కూడా సంపన్నం खुद అవుతుంది. ही संपन्न नहीं बने। స్వయమే సంపన్నంగా అవ్వలేదు. मान चाहिए, मर्तबा चाहिए, గౌరవం కావాలి, ప్రతిష్ట కావాలి. हमारा कोई मान्य क्यों नहीं करता? మాకు ఎవ్వరూ గౌరవం ఎందుకు ఇవ్వరు? तो निर्माण जब तक नहीं बने అయితే నిర్మాణంగా ఎంతవరకు అవ్వము, तो विश्व परिवर्तन అప్పుడు విశ్వ పరివర్తన नहीं हो सकता। అవ్వలేదు. सुप्रीम सोल, సుప్రీం इतनी సోల్, बड़ी हस्ती ఇంత పెద్ద అస్తిత్వం और साधारण रथ में आकर के पार्ट बजाती, మరియు సాధారణ శరీరంలోకి వచ్చి పాటను అభినయిస్తారు. तब तो इतना बड़ा कार्य करती है। అప్పుడే కదా ఇంత పెద్ద కార్యాన్ని చేస్తారు. अगर वो भी ఒకవేళ వారు కూడా पहले से ही मान मर्तबे वाला रूप धारण कर ले, మొదటి నుండే గౌరవ ప్రతిష్టల యొక్క రూపాన్ని ధారణ చేసేసినట్లయితే आते ही विश्व का मालिक बन करके कार्य करे, వస్తూనే విశ్వం యొక్క యజమానిగా అయ్యి కార్యాన్ని చేసినట్లయితే तो सफलता అప్పుడు సఫలత नहीं हो सकती। तो అవ్వలేదు. ये नियम है ఇది నియమం ఉంది. कि कंस्ट्रक्शन करना है, सेवा करनी है, కన్స్ట్రక్షన్ చెయ్యాలి, సేవని చెయ్యాలి, विश्व की। విశ్వంది. तो सेवाधारी को అయితే సేవాధారికి नम्र चित्त होना जरूरी है, నమ్రచిత్తులుగా అవ్వడం తప్పనిసరి. झुकना जरूरी है। వంచటం తప్పనిసరి. जैसे किसी वृक्ष में ज्यादा फल लगे हुए होते हैं, ఎలా అయితే ఏదైనా వృక్షంలో ఎక్కువ ఫలాలనేవి ఒకవేళ ఉన్నట్లయితే तो वृक्ष అప్పుడు ఆ వృక్షం झुक कर के रहता है। వంగి ఉంటుంది. तो स्वयं संपन्न बनो, అయితే స్వయం సంపన్నంగా అవ్వండి. तब विश्व सेवा का कार्य संपन्न हो। అప్పుడు విశ్వ కార్యం యొక్క సేవ సంపన్నమవుతుంది. आज 492 की अव्यक्त वाणी का तीसरा पेज। 8492 యొక్క అవ్యక్తవాణిది 3వ పేజీ. आप सबकी संपन्नता के कारण మీ అందరి యొక్క సంపన్నత కారణంగా विश्व परिवर्तन का कार्य संपन्न होने में रुका हुआ है। విశ్వ పరివర్తన యొక్క కార్యం సంపన్నం అవ్వడంలో ఆగి ఉంది. प्रकृति दासी बना आपकी सेवा के लिए इंतजार कर रही है। ప్రకృతి దాసీగా అయ్యి మీ సేవ కోసం ఎదురు చూస్తుంది. कि ब्राह्मण आत्माएं ఏమనంటే బ్రాహ్మణాత్మలు ब्राह्मण सो फरिश्ता बने బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అవ్వాలి, और फिर फरिश्ता सो देवता बने। మరియు మళ్ళీ ఫరిస్తాల నుండి దేవతలుగా అవ్వాలి. तो हम सेवा दिल व जान सिक व प्रेम से करें। అయితే మేము సేవని ఎంతో హృదయంతో, ప్రాణంతో, ప్రేమతో చెయ్యాలి. क्योंकि सिवाय फरिश्ता की देवता नहीं बन सकते हो। ఎందుకంటే ఫరిస్తాలుగా అవ్వకుండా దేవతగా తయారవ్వలేరు. बीच में सूक्ष्म वतनवासी जरूर बनना पड़े। మధ్యలో సూక్ష్మవతనవాసిగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. डायरेक्ट कोई चाहे कि
డైరెక్ట్గా ఒకవేళ ఎవరైనా అనుకున్నట్లయితే बीच में सूक्ष्म वतनवासी जरूर बनना पड़े। మధ్యలోని సూక్ష్మవతనవాసిగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. डायरेक्ट कोई चाहे कि డైరెక్ట్గా ఒకవేళ ఎవరైనా అనుకున్నట్లయితే ఏమనంటే परम धाम चले जाएं और పరంధామానికి వెళ్ళిపోదాం, स्वर्ग में आ जाएं, స్వర్గంలోకి వచ్చేద్దాం, ऐसा नहीं होना। वाया అలా అవ్వకూడదు. सूक्ष्म वतन धर्मराजपुरी से क्रॉस जरूर करना पड़े। వయా సూక్ష్మవతనం ధర్మరాజపురం నుండి క్రాస్ తప్పకుండా చేయాల్సి పడుతుంది. तो ब्राह्मण से फरिश्ता, అయితే బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, जिसका फर्श वालों की दुनिया से कोई ఎవరికైతే నేల ప్రపంచం వారితోని ఏమీ रिश्ता न हो, సంబంధం ఉండదో ऐसा बनना पड़े। అలా తయారవ్వాల్సి ఉంటుంది. तो फरिश्ता का अर्थ है जिसका पुरानी दुनिया, पुराने संस्कार, पुरानी देह की అయితే ఫరిస్తా యొక్క అర్థమే ఏంటి అంటే ఎవరికైతే పాత ప్రపంచం పురాతన సంస్కారాలు, పురాతన దేహం, प्रकृति कोई ప్రకృతి आकर्षण का रिश्ता नहीं, ఏ ఆకర్షణ యొక్క సంబంధం ఉండకూడదు. तीनों में पास चाहिए। మూడింటిలోని పాస్ కావాలి. पुरानी दुनिया से भी, పాత ప్రపంచంతోని కూడా, पुरानी देह से भी పురాతన దేహంతోని కూడా, और पुराने संस्कारों से भी मुक्त। మరియు పురాతన సంస్కారాలతోని కూడా ముక్తి. वैसे भी ड्रामा में पहले मुक्ति का वर्षा है, అలాగూ కూడా డ్రామాలోని మొదట ముక్తి యొక్క వారసత్వం అయ్యింది, फिर जीवन मुक्ति का, మళ్ళీ జీవన్ముక్తిది. किससे मुक्ति का वर्षा है? దేనితోని ముక్తి యొక్క వారసత్వం అయ్యింది? मुक्ति माना छुटकारा, ముక్తి అంటే చుట్కారా, విముక్తి. छुटकारा, దేని నుండి విముక్తి? पुरानी दुनिया से छुटकारा, పాత ప్రపంచం నుండి విముక్తి, पुरानी देह పురాతన దేహం और पुराने संस्कारों से भी మరియు పురాతన సంస్కారాలతోని కూడా छुटकारा। విముక్తి माना मुक्त। అనగా ముక్తి. इसे दुनिया वाले कहते हैं, ఎలా అయితే ప్రపంచం వారు అంటారు, खास करके भारत में मुक्ति का अर्थ लगाते आए ముఖ్యంగా భారత్లోని ముక్తి యొక్క అర్థాన్ని తీస్తూ వచ్చారు. कि जन्म जरा मरण, జన్మ జర మరణం, जन्म के दुख से छुटकारा, జన్మ యొక్క దుఃఖం నుండి విముక్తి, बुढ़ापे के दुख से छुटकारा, వృద్ధాప్యం యొక్క దుఃఖం నుండి విముక్తి, मृत्यु के दुख से మరియు మృత్యు యొక్క దుఃఖం నుండి छुटकारा, విముక్తి. तो उसको कहते हैं मुक्ति। దీనిని అంటారు ముక్తి. तो पहले मुक्ति का वर्षा है, అయితే మొదట ముక్తి యొక్క వారసత్వం, फिर మళ్ళీ जीवन मुक्ति का। జీవన్ముక్తిది. जीवन में रहते इन सब प्रकार के दुखों से मुक्ति का वर्षा मिलना है। జీవితంలో ఉంటూ అన్ని విధాలైన దుఃఖాల నుండి ముక్తి యొక్క వారసత్వాన్ని పొందాలి. తరువాత वाया मुक्ति धाम के आप मुक्ति जीवन मुक्ति में नहीं जा सकते। తరువాత లభిస్తుంది. वाया मुक्ति धाम के आप मुक्ति जीवन मुक्ति में नहीं जा सकते। ముక్తిధామానికి వెళ్ళకుండా మీరు జీవన్ముక్తిలోకి వెళ్ళలేరు. तो फरिश्ता अर्थात मुक्त, అయితే ఫరిస్తా అనగా ముక్తు. पहले मुक्ति धाम, మొదట ముక్తిధామం, फिर మళ్ళీ
जीवन मुक्ति धाम జీవనముక్తి ధామం. और मुक्त फरिश्ता మరియు ముక్త ఫరిస్తా तो जीवन मुक्त देवता बनेगा. అప్పుడు జీవన్ముక్తి దేవతలుగా తయారవుతారు. तो कितने परसेंटेज फरिश्ते बने हो అయితే ఎంత పర్సెంటేజ్ ఫరిస్తాలుగా అయ్యారు? कि ब्राह्मण जीवन में ही खुश हो, లేక బ్రాహ్మణ జీవితంలోనే సంతోషంగా ఉన్నారా? फरिश्ता बनना अर्थात अव्यक्त फरिश्ता स्वरूप ब्रह्मा बाप से प्यार हो. ఫరిస్తాగా అవ్వడం అనగా అవ్యక్త ఫరిస్తా స్వరూపం బ్రహ్మ తండ్రితోని ప్రేమ ఉంది. किससे प्यार हो? ప్యారు ప్రేమ ఉండాలి. ఎవరితో ప్రేమ ఉండాలి? अव्यक्त ब्रह्मा फरिश्ता स्वरूप से. అవ్యక్త బ్రహ్మ ఫరిస్తా స్వరూపంతోని. सिर्फ ब्रह्मा से नहीं, కేవలం బ్రహ్మతోనే కాదు, लेकिन కానీ अव्यक्त ब्रह्मा बाप से, అవ్యక్త బ్రహ్మ తండ్రితోని. माँ बाप మాతాపిత दोनों स्वरूप से जो ఇద్దరి స్వరూపంతోని. फरिश्ता बन करके कार्य कर रहे हैं, ఎవరైతే ఫరిస్తాగా అయ్యి కార్యాన్ని చేస్తున్నారో ऑलरेडी ఆల్రెడీ इसको पहले भी सुनाते रहे మొదట కూడా వినిపిస్తూ వచ్చారు. कि 2 सीट फिक्स हैं, ఏమనంటే 2 సీట్లు ఫిక్స్ అయ్యాయి. 2 सीट के अलावा और कोई तीसरी सीट अभी फिक्स 2 సీట్లు తప్ప ఇంకా వేరే ఏ సీట్లు नहीं है. లేవు. अभी कुछ वर्षों से, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి 2-4 वर्षों से तीसरी सीट 2-4 సంవత్సరాల నుండి 3వ సీటు ऐड कर दी. యాడ్ చేసేశారు. तो बोला 2-3 के अलावा और कोई सीट फिक्स नहीं है. అయితే అన్నారు 2-3 సీట్లు తప్ప ఇంకే సీట్లు ఫిక్స్ అయ్యి లేవు. तो फरिश्ता बनना अर्थात अव्यक्त फरिश्ता स्वरूप ब्रह्मा बाप से प्यार. అయితే ఫరిస్తాగా అవ్వటం అనగా అవ్యక్త ఫరిస్తా స్వరూపం బ్రహ్మ తండ్రితో ప్రేమ. प्यार भी हमारा ప్రేమ కూడా మనది. किससे? ఎవరితో? सिर्फ एक से కేవలం ఒక్కరితోనా? या प्यार भी प्रवृत्ति का? లేక ప్రేమ కూడా ప్రవృత్తిదా? ब्रह्मा बाप బ్రహ్మ से తండ్రి प्यार. తో ప్రేమ. जिसका फरिश्ता स्थिति से प्यार नहीं, ఎవరికైతే ఫరిస్తా స్థితితో ప్రేమ లేదో ब्रह्मा बाप नहीं मानता है कि मेरे से प्यार है. బ్రహ్మ తండ్రి ఒప్పుకోరు ఏమనంటే నా మీద ప్రేమ ఉంది అని. कौन सी स्थिति से प्यार नहीं? ఏ స్థితితో ప్రేమ లేదు? फरिश्ता स्थिति. ఫరిస్తా స్థితి. फरिश्ता स्थिति अर्थात जिसका फर्श की दुनिया वालों से कोई ఫరిస్తా స్థితి रिश्ता అనగా न हो, संबंध न हो. ఎవరికైతే నేల యొక్క ప్రపంచం వారితోని ఏమీ సంబంధం ఉండదో, वो है फरिश्ता. సంబంధం ఉండదో అదయ్యింది ఫరిస్తా. और ऐसी स्टेज से जिसका प्यार नहीं, అయితే అటువంటి స్టేజ్తోని ఎవరికైతే ప్రేమ ఉండదో तो ब्रह्मा प्लस बाप అప్పుడు బ్రహ్మ ప్లస్ తండ్రి वो भी नहीं मानते వారు కూడా ఒప్పుకోరు कि मेरे से प्यार है. ఏమనంటే నాతో ప్రేమ ఉంది అని. यानी माता पिता से प्यार है, అనగా మాతా పితాతోని ప్రేమ ఉంది అంటే ऐसा नहीं कहा जा सकता. ప్రేమ ఉంది అని అలా అనలేము. प्यार का अर्थ ही है समान बनना. ప్రేమ యొక్క అర్థమే అయ్యింది సమానంగా తయారవ్వడం. किस बात में समान? ఏ విషయంలో సమానం? हर बात में समान. ప్రతి पुरुषार्थ में समान. విషయంలోని సమానం, పురుషార్థంలో సమానం. तो ब्रह्मा बाप फरिश्ता है ना, అయితే బ్రహ్మ తండ్రి ఫరిస్తా అయ్యారు కదా.
है, वो समझते हैं हाँ फरिश्ता है। వారు అనుకుంటారు హా ఫరిస్తా అయ్యారు. तो जब शरीर ही नहीं है అయితే ఎప్పుడైతే శరీరమే లేదో तो फरिश्ता होने का क्या मतलब? అప్పుడు ఫరిస్తాగా అయ్యేటటువంటి ఏం అర్థం ఉంది? शरीर भी हो శరీరం కూడా और ఉండాలి. शरीर रहते भी మరియు శరీరం ఉంటూ इस फर्श की दुनिया वालों से कोई रिश्ता न हो ఈ నేల ప్రపంచం వారితోని ఏమీ సంబంధం ఉండకూడదు. तो कमाल है। అప్పుడు అద్భుతం అయ్యింది. शरीर ही छूट गया, శరీరమే విడిచిపెట్టబడింది. क्योंकि रिश्ते ఎందుకంటే సంబంధం, नाते బంధుత్వాలు ये शरीर के साथ बनते हैं ఇవి శరీరంతో తయారవుతాయా या बिना शरीर के भी बन सकते हैं? లేక శరీరం లేకుండా కూడా తయారవ్వగలుగుతాయా? है? शरीर के साथ बनते हैं। శరీరంతో పాటు తయారవుతాయి. तो ऐसी स्टेज बनानी, అయితే అటువంటి స్టేజ్ ని తయారు ब्रह्मा చేయాలి. बाप भी ऐसी स्टेज में पार्ट बजाए रहे हैं। బ్రహ్మ తండ్రి కూడా అటువంటి స్టేజ్ లోని పార్ట్ ని అభినయిస్తున్నారు. ऐसे नहीं कि ब्रह्मा बाप ने शरीर छोड़ दिया, అలా ఏమీ అబ్బో. కాదు, బ్రహ్మ తండ్రి శరీరాన్ని విడిచిపెట్టారు. कोई ऊपर सूक्ष्म वतन है మరియు పైన ఏదో సూక్ష్మవతనం ఉంది, उसमें फरिश्ता बन करके रह रहे हैं। దానిలో ఫరిస్తాగా అయి ఉంటున్నారు. तो खुद को तो शरीर है ही नहीं, అయితే స్వయానికైతే శరీరం లేనే లేదు. तो बच्चों को क्या डायरेक्शन दिया जाए, क्या शिक्षा दी जाए? అయితే పిల్లలకి ఏం డైరెక్షన్ ఇవ్వడం कि तुम फरिश्ता बन जाओ? ఇవ్వగలుగుతారు? ఏమనంటే మీరు ఫరిస్తాలుగా అయిపోండి. क्या बच्चे भी शरीर छोड़ दें? ఏంటి పిల్లలు కూడా శరీరాన్ని విడిచిపెట్టేయాలా? फरिश्ता बन, ఫరిస్తాగా అయ్యి आप सबको फरिश्ता बनाने के लिए फरिश्तों की दुनिया में रुके हुए हैं। మిమ్మల్ని అందరినీ ఫరిస్తాలుగా తయారు చేసి ఫరిస్తాలు యొక్క ప్రపంచంలోని ఆగి ఉన్నారు. कौन? ఎవరు? ब्रह्मा और बाप బ్రహ్మ మరియు తండ్రి दोनों ही। ఇద్దరూ కూడా कहाँ रुके हुए हैं? ఎక్కడ ఆగి ఉన్నారు? फरिश्तों की दुनिया में रुके हुए हैं। ये दुनिया कहाँ है? ఫరిస్తాల యొక్క ప్రపంచంలోని ఆగి ఉన్నారు. ఈ ప్రపంచం ఎక్కడుంది? ऊपर। పైన. ऊपर है ना? పైన ఉంది కదా? ऊपर है या ऊंची स्टेज में? పైనుందా లేక ఉన్నతమైన స్టేజ్ లో ఉందా? ऊंची स्टेज में है। जैसे अमरनाथ को दिखाया पहाड़ पर, वो तो ఉన్నతమైన స్టేజ్ లో ఉంది. ఎలా అయితే అమర్నాథుణ్ణి చూపించారో పర్వతం పైన, भक्तों ने दिखाई दी है। అదైతే భక్తులు చూపించేశారు. लेकिन अमरनाथ का मतलब है ऊंची स्टेज। కానీ అమర్నాథుడు అంటే అర్థమయ్యింది ఉన్నతమైన స్టేజ్. जहाँ लिंग भी बर्फ जैसा हो गया। ఎక్కడైతే లింగం కూడా మంచుగా అయిపోయిందో. नहीं तो लिंग कोई बर्फ नहीं होता है। లేకుంటే లింగం ఎక్కడ మంచుగా ఏమీ ఉండదు. तो स्टेज दिखाई गई है। అయితే స్టేజ్ చూపించబడింది. इस स्टेज को धारण करने की बात है। ఈ స్టేజ్ ని ధారణ చేసేటటువంటి విషయం అయ్యింది. वो ऊंची स्टेज ఆ ఉన్నతమైన స్టేజ్ जिसमें ये దేనిలోనైతే ఈ देह और देह की दुनिया के संबंधी याद దేహం మరియు దేహం యొక్క సంబంధీయుల యొక్క స్మృతి न आए, రాదో. मनन चिंतन मंथन चलता रहे। మనని చింతన మంతన నడుస్తూ ఉండాలి. ज्ञान के बारे में नहीं, జ్ఞానం కోసం, జ్ఞానం గురించి, दुनिया के बारे में, కొత్త ప్రపంచం గురించి, नई दुनिया की प्लानिंग के बारे में, కొత్త ప్రపంచం యొక్క ప్లానింగ్ల గురించి, सेवा के बारे में। సేవ కోసం. तो सिर्फ मुख से नहीं कहो అయితే కేవలం నోటితోనే అనొద్దు. कि हमको ఏమనంటే మాకు
ब्रह्मा बाप से बहुत प्यार है, బ్రహ్మ తండ్రితో చాలా ప్రేమ ఉంది అని, बाबा से बहुत प्यार है, బాబాతో చాలా ప్రేమ ఉంది అని, बाबा से प्यार इतना है బాబా మీద ప్రేమ ఎంత ఉంది అంటే जो क्या वर्णन करें। అది ఏం వర్ణన చేయగలుగుతాం. कहते भी हैं అంటారు కూడా, कि हमारा बाबा से इतना प्यार है ఏమనంటే మాకు బాబా మీద ఎంత ప్రేమ ఉంది అంటే कि हम वर्णन नहीं कर सकते। మేము వర్ణన అనేది చెయ్యలేము. तो ब्रह्मा बाप कहने से खुश नहीं होते, అయితే బ్రహ్మ తండ్రి చెప్పటంతో సంతోషించరు, बनने से खुश होते हैं। తయారవ్వడంతో సంతోషిస్తారు. कहने वाले तो भगत भी बहुत हैं दुनिया में, చెప్పేటటువంటి వారు భక్తులు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. कितने प्यार के गीत गाते हैं, ఎన్ని ప్రేమ యొక్క గీతాలని పాడుతారు. इतने प्यार के गीत गाते हैं जो अनेकों को हंसा भी देवे हैं। तो ఎన్ని ప్రేమ యొక్క గీతాలని పాడుతారు అంటే ఏదైతే అనేక మందిని నవ్విస్తారు కూడా, रुला भी देवे। ఏడ్పిస్తారు కూడా. वह है कहने वाले भगत, వారయ్యారు చెప్పేటటువంటి భక్తులు. और आप हो మరియు మీరయ్యారు बनने वाले। తయారయ్యేటటువంటి వారు. अगर सिर्फ कहते रहते हैं ఒకవేళ కేవలం చెబుతూ ఉన్నట్లయితే तो समझो अभी भी भक्ति का अंश रहा हुआ है। అప్పుడు అనుకోండి ఇప్పుడు కూడా భక్తి యొక్క అంశం అనేది మిగిలి ఉంది అని. गरजते हैं लेकिन बरसते नहीं, గర్జిస్తారు కానీ వర్షించరు. तो भक्ति के बादल हो गए। అప్పుడు భక్తి యొక్క మేఘాలయ్యారు. ज्ञानी तू आत्मा नहीं है, జ్ఞానితో ఆత్మలు అవ్వలేదు. और जब ज्ञानी तू आत्मा ही नहीं है, మరియు ఎప్పుడైతే జ్ఞానితో ఆత్మలే అవ్వలేదో, भक्ति का अंश है, భక్తి యొక్క అంశం ఉంది అంటే तो शरीर छोड़ना पड़ेगा। అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. नया शरीर కొత్త శరీరం धारण करके ధారణ చేసి अगले जन्म में फिर से पुरुषार्थ करना पड़े। వచ్చే జన్మలో మళ్ళీ పురుషార్థంని చేయాల్సి ఉంటుంది. अथवा तो ब्रह्मा सरस्वती की तरह లేకుంటే బ్రహ్మ సరస్వతి వలె ये स्थूल शरीर हमेशा के लिए छोड़ना पड़े, ఈ స్థూల శరీరాన్ని ఎల్లప్పటి కోసం విడిచిపెట్టాల్సి పడుతుంది. सूक्ष्म शरीरधारी बन करके సూక్ష్మ శరీరధారిగా అయ్యి प्रवेश करके कार्य करना पड़े। ప్రవేశించి కార్యాన్ని చేయాల్సి పడుతుంది. तो ज्ञानी तू आत्मा नहीं कहे जाएंगे, అయితే జ్ఞానితో ఆత్మ అని అనిపించుకోలేరు. ये योगी तू आत्मा नहीं कहेंगे, వీరిని యోగితో ఆత్మలు అని అనలేరు. लेकिन भक्त योगी आत्मा कहेंगे। కానీ భక్త యోగి ఆత్మలని అనబడతారు. तो बनने वाले हो या कहने वाले हो, అయితే తయారయ్యేటటువంటి వారయ్యారా లేక చెప్పేటటువంటి వారయ్యారా? कहने में तो कहेंगे कि बनने वाले हैं, చెప్పటానికైతే చెబుతారు ఏమనంటే తయారయ్యేటటువంటి వారిమి. तो क्या करेंगे अभी? అయితే ఇప్పుడు ఏం చేస్తారు? कोई नवीनता दिखाएंगे या जैसे इस वर्ष किया वही करेंगे? ఏదైనా నవీనతని చూపిస్తారా లేక ఎలా అయితే ఈ సంవత్సరం చేశారో అదే చేస్తారా? इस वर्ष क्या किया? ఈ సంవత్సరం ఏం చేశారు? सिर्फ तपस्या की, కేవలం తపస్సుని చేశారు. कर्म को కర్మని छोड़ दिया, విడిచిపెట్టేశారు. कर्म योगी नहीं बने। కర్మయోగిగా అవ్వలేదు. और बाबा क्या चाहते हैं? మరియు బాబా ఏం కోరుకుంటారు?
कर्मयोगी बने, కర్మయోగిగా అవ్వాలి. कर्म भी साथ साथ हो కర్మ కూడా తోడు తోడులో అవ్వాలి. और याद भी साथ साथ हो, మరియు స్మృతి కూడా తోడు తోడులో ఉండాలి. तपस्या भी हो। తపస్య కూడా ఉండాలి. ऐसा भी समय आएगा जो बाप दादा उन्हों से ही मिलेंगे, అటువంటి సమయం కూడా వస్తుంది, బాబ్దాదా వారితోనే కలుస్తారు, जो करने वाले हैं, ఎవరైతే చేసేటటువంటి వారు ఉంటారో, जो बनने वाले हैं, ఎవరైతే తయారయ్యేటటువంటి వారు ఉంటారో. सिर्फ कहने वाले नहीं है। కేవలం చెప్పేటటువంటి వారు కాదు. सिर्फ कहने वालों से, కేవలం చెప్పేటటువంటి వారితోని, बोल बोल करने वालों से बाप दादा मिलेंगे भी नहीं। మాటల్నే మాట్లాడే వారితోని బాబ్దాదా కలవరు కూడా. बात ही नहीं करेंगे। మాటల్నే మాట్లాడరు. ऐसा भी समय आएगा। అటువంటి సమయం కూడా వస్తుంది. अब कब आएगा ऐसा समय? ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అటువంటి సమయం? सालों से तो कहते चले आए हैं कि बाप दादा का ये पार्ट भी बंद हो जाएगा। సంవత్సరాల నుండి చెబుతూ వస్తున్నారు ఏమనంటే బాబ్దాదా యొక్క ఈ పాట కూడా ఆగిపోతుంది అని. जो गुलजार दादी में चल रहा है, ఏదైతే గుల్జార్ దాదీలో నడుస్తుందో, है? कितने वर्ष हो गए कहते कहते ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి చెబుతూ చెబుతూ कि ये पार्ट भी ఏమనంటే ఈ పాట కూడా बंद हो जाएगा। ఆగిపోతుంది. है? तो ऐसा समय अब कब आएगा? అయితే అటువంటి సమయం ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? किस रूप में आएगा? ఏ రూపంలో వస్తుంది? तो अभी ऐसा समय आएगा जो ఇప్పుడు అటువంటి సమయం వస్తుంది, बाप दादा उन्हों से ही मिलेंगे जो करने वाले हैं, బాబ్దాదా వారితోనే కలుస్తారు, ఎవరైతే చేసేటటువంటి వారు ఉంటారో, और बनने वाले हैं, सिर्फ कहने మరియు ఎవరైతే తయారయ్యేటటువంటి వారు ఉంటారో, वाले नहीं। కేవలం చెప్పేటటువంటి వారు కాదు. सिर्फ कहने वालों से मिलेंगे भी नहीं। కేవలం చెప్పేటటువంటి వారితోనే కలవరు కూడా. तो किस रूप में मिलेंगे? మరి ఏ రూపంలో కలుస్తారు? अव्यक्त पार्ट तो बंद हो जाएगा ऐसा बोल दिया। అవ్యక్త పాట అయితే బంద్ అయిపోతుంది అని అలా అనేశారు. है? फिर किस रूप में मिलेंगे? మరి ఏ రూపంలో కలుస్తారు? जरूर साकार तन में, తప్పకుండా సాకార శరీరంలోని रहते हुए भी ఉంటూ కూడా अव्यक्त स्टेज में रहने वाला ब्रह्मा बाप అవ్యక్త స్టేజ్లో ఉండేటటువంటి బ్రహ్మ తండ్రి बच्चों को भी ऐसी ही स्टेज बनाने के लिए निमंत्रण दे रहे हैं। పిల్లలకి కూడా అటువంటి స్టేజ్ని తయారు చేసుకునేటటువంటి నిమంత్రణ అనేది ఇస్తున్నారు. कि ऐसी स्टेज बनाओ ఏమనంటే అటువంటి స్టేజ్ని తయారు చేసుకోండి, जिसमें सिर्फ దానిలోని కేవలం करने की बात हो, చేసేటటువంటి విషయమే ఉండాలి, कहने की बात ही नहीं। చెప్పేటటువంటి విషయమే ఉండకూడదు. 3 तरह के व्यक्ति होते हैं। 3 రకాల వ్యక్తులు ఉంటారు. एक होते हैं ఒకరు ఉంటారు बहुत बोलते हैं, చాలా बहुत कहते మాట్లాడతారు, చాలా చెబుతారు, हैं, करते कुछ भी नहीं। చేయడం ఏమీ చేయరు. दूसरे होते हैं कहते भी हैं उतना करते भी हैं। రెండో వారు ఉంటారు, చెబుతారు కూడా అంత చేస్తారు కూడా. और तीसरे होते हैं మరియు మూడో వారు ఉంటారు, हाँ करते हैं लेकिन చేస్తారు కానీ कहते नहीं। చెప్పరు. तो करने वाले అయితే చేసేవారు, दूसरे करने और कहने वाले, రెండో వారు చేసేవారు మరియు చెప్పేవారు, और तीसरे सिर्फ మరియు మూడో వారు కేవలం कहने वाले। చెప్పేవారు.
जैसे पेड़ भी 3 तरह के होते हैं। ఎలా అయితే చెట్లు కూడా 3 ప్రకారాలవి ఉంటాయి. कोई पेड़ होते हैं जिनमें फूल ही फूल होते हैं, पत्ते होते ही नहीं। కొన్ని చెట్లు ఉంటాయి వాటిల్లోని పుష్పాలు ఉంటాయి, ఆకులు ఉండనే ఉండవు. कोई पेड़ होते हैं फूल भी होते हैं तो पत्ते भी होते हैं। కొన్ని చెట్లు ఉంటాయి దానిలోని ఫలాలు ఉంటాయి మరియు ఆకులు కూడా ఉంటాయి. और कोई वृक्ष होते हैं మరియు కొన్ని వృక్షాలు ఉంటాయి पत्ते ही पत्ते, ఆకులే न ఆకులు, फूल न फल। ఫలాలు ఉండవు మరియు పుష్పాలు ఉండవు. तो कैसा बनना है? అయితే ఎలా తయారవ్వాలి? कौन सा वृक्ष अच्छा लगता है? ఏం వృక్షం మంచిగా అనిపిస్తుంది? जिसमें फूल ही फूल हों। దేనిలో అయితే పుష్పాలు ఉంటాయో. पत्तों का क्या काम? ఆకులతో ఏం పని? अगर सेकंड का लक्ष्य रखेंगे ఒకవేళ సెకండ్ యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే तो नीचे भी आ सकते हैं। అప్పుడు కిందకు కూడా వచ్చేయొచ్చు. अब फर्स्ट का लक्ष्य रखेंगे तो फर्स्ट नहीं तो सेकंड तो आ ही सकते हैं। మరియు ఫస్ట్ యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే ఫస్ట్ కాకపోతే సెకండ్లోనైనా కూడా వచ్చేయొచ్చు. जैसे लक्ष्य ఎటువంటి లక్ష్యము वैसा लक्षण। అటువంటి లక్షణాలు. तो अभी तो देखो అయితే ఇప్పుడైతే చూడండి, सभी के अलाउ कर देते हैं। అందరినీ అలౌ చేసేస్తారు. क्या? ఏంటి? अभी बाप दादा सबको अलाउ कर देते हैं ఇప్పుడు బాప్ దాదా అందరినీ అలౌ చేసేస్తున్నారు. कि कोई आए। ఎవ్వరొచ్చినా కూడా. क्या? ఏంటి? मिलने के लिए, కలవడం కోసం, बाप दादा से मिलने के लिए, बातचीत करने के लिए బాప్ దాదాని కలవడం కోసం, మాట్లాడడం కోసం सबको अलाउ कर देते हैं। అందరినీ అలౌ చేసేస్తారు. कोई भी आए। ఎవ్వరొచ్చినా కూడా. लेकिन अब कैसा समय आने वाला है? కానీ ఇప్పుడు ఎటువంటి సమయం రానున్నది? सबको अलाउ नहीं करेंगे। అందరినీ అలౌ చెయ్యరు. जिनकी कथनी और करनी ఎవరిదైతే చెప్పటం మరియు చేయటం एक है ఒకటవుతుందో उनको अलाउ करें। వారిని అలౌ చేస్తారు. भावना वाले भी आ जाओ, భావన కలిగిన వారు వచ్చేయండి. ज्ञानी तू आत्मा भी आ जाओ, జ్ఞానితో ఆత్మలు కూడా వచ్చేయండి. योगी तू आत्मा भी आ जाओ, యోగితో ఆత్మలు కూడా వచ్చేయండి. सबको अलाउ कर देते हैं। అందరినీ అలౌ చేసేస్తారు. लेकिन समय परिवर्तन होना ही है। కానీ సమయం పరివర్తన అవ్వాల్సిందే. इसलिए అందువలనే अपने ऊपर తమ పైన और 10 गुना अंडरलाइन करके ఇంకా 10 రెట్లు అండర్లైన్ చేసుకొని परिवर्तन होकर के दिखाओ। పరివర్తన అయి చూపించండి. फिर बाप दादा को लेना नहीं देना। మళ్ళీ బాప్ దాదాని నిందించొద్దు. ऐसे कैसे होगा అలా ఎలా అవుతుంది? कि मिलने के लिए ही अलाउ नहीं करेंगे? ఏమనంటే కలవడం కోసమే అలౌ చెయ్యరు. हम तो दुनिया के बड़े बड़े आदमियों को लाने के प्लान बनाए रहे हैं। మేమైతే ప్రపంచం యొక్క పెద్ద పెద్ద మనుష్యులని తీసుకురావడం కోసం ప్లాన్లు తయారు చేస్తున్నాము. बड़े बड़े मठाधीश पीठाधीशों को हम लाते हैं मिलाने के लिए। పెద్ద పెద్ద మఠాధీశులని, పీఠాధీశులని కలవడం కోసం మేము తీసుకొస్తున్నాం. बड़े बड़े धर्म सत्ताधीशों को हम लाते हैं बाप दादा से मिलाने के लिए, राष्ट्रपति और प्राइम मिनिस्टरों को। పెద్ద పెద్ద ధర్మాధీశులని, రాష్ట్రపతులని, 5 మినిస్టర్లని కలవడం కోసం బాప్ దాదాతోని కల్పించడం కోసం తీసుకొస్తున్నాము. और वो एकदम तो इतने चेंज होने वाले हैं नहीं। వారు ఇంత త్వరగా చేంజ్ అయ్యేటటువంటి వారైతే కానే కాదు. कि फटाक से ఏమనంటే వెంటనే कहने के साथ साथ करने वाले बन जाए। చెప్పడం తోడులో చేసేవారిగా అయిపోయినట్లయితే तो
तो क्या ऐसे वीआईपी की सर्विस करना बेकार हो जाएगी? అయితే ఏంటి అటువంటి విఐపీల యొక్క సర్వీస్ చేయటం వేస్ట్ అయిపోతుందా? क्योंकि बाप दादा तो ఎందుకంటే బాబ్దాదా అయితే मिलेंगे ही नहीं। కలవనే కలవరు. तो ऐसे उल्हाना नहीं देना అయితే ఆ कि ऐसे విధంగా क्यों किया। నిందని చెయ్యొద్దు, అలా ఎందుకు చేశారు అని. कि परमात्मा बाप है तो सबका बाप है ना। ఏమనంటే పరమాత్ముడు తండ్రి అయినట్లయితే అందరికీ తండ్రి అయ్యారు కదా. फिर कोई से मिलता कोई से नहीं मिलता। మరి కొంతమందితో కలుస్తారు, కొంతమందితో కలవరు. ऐसा क्यों? అలా ఎందుకు? आप नहीं स्ट्रिक्ट होते हो पुरुषार्थ में మీరు పురుషార్థంలోని స్ట్రిక్ట్ గా అవ్వకపోయినట్లయితే तो फिर बाप को स्ट्रिक्ट होना ही पड़ेगा। అప్పుడు తండ్రికే స్ట్రిక్ట్ గా అవ్వాల్సి పడుతుంది. अभी तो बाप के प्यार स्वरूप ఇప్పుడైతే తండ్రి యొక్క ప్రేమ స్వరూపం से चल रहे हो లో నడుస్తున్నారు और पल रहे हो। మరియు ఫలిస్తున్నారు. अभी सदगुरु का रूप ఇప్పుడు సద్గురువు యొక్క రూపం धारण नहीं किया है, ధారణ చెయ్యలేదు. क्योंकि सदगुरु का रूप होता है स्ट्रिक्ट। ఎందుకంటే సద్గురువు యొక్క రూపం ఉంటుంది స్ట్రిక్ట్. जैसे भक्ति मार्ग में गायन है, गुरु का बुलावा काल का बुलावा। ఎలా అయితే భక్తి మార్గంలో గాయనం ఉంది, గురువు కా బులావా కాల్ కా బులావా. గురువు పిలిచాడు అంటే కాలుడు పిలిచినట్లే. जैसे किसी का काल आता है, मृत्यु आती है तो कोई रोक नहीं सकता। ఎలా అయితే ఎవరికైనా మృత్యు వచ్చినట్లయితే, టైం వచ్చినట్లయితే, మృత్యు వచ్చినట్లయితే ఎవ్వరూ ఆపలేరో, तो ऐसे ही అలా అయితే అలాగే बाप ने कहा ये करो తండ్రి చెప్పారు ఇది చెయ్యండి, और फिर नहीं किया మరియు మళ్ళీ చెయ్యలేదు, तो मृत्यु निश्चित है। అప్పుడు మృత్యువు నిశ్చితమయ్యింది. मृत्यु मन మృత్యువు అనగా है निश्चय उखड़ जाएगा। నిశ్చయం వెళ్ళిపోతుంది, పెకిలించి పడిపోతుంది. बाप के पार्ट के ऊपर ऐसा पार्ट बजाएगा తండ్రి పాటు పైన అటువంటి పాటను అభినయిస్తారు. तो अभी भी అయితే ఇప్పుడు కూడా प्यार स्वरूप से चल रहे हो, ప్రేమ స్వరూపంతో నడుస్తున్నారు, पल रहे हो, ఫలిస్తున్నారు. लेकिन सदगुरु का भी रूप है। కానీ సద్గురు యొక్క రూపం కూడా ఉంది. धर्मराज का रूप नहीं कह रहे हैं, ధర్మరాజు యొక్క రూపం చెప్పటం లేదు, लेकिन కానీ सतगुरु సద్గురు, सतगुरु की आज्ञा సద్గురువు యొక్క ఆజ్ఞ सिर माथे पर गाई हुई है। అత్యంత గౌరవనీయమైనది. इसलिए అందువలనే अभी तो बाप दादा मीठे बच्चे, प्यारे बच्चे, ఇప్పుడైతే బాప్ దాదా మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు कह करके चलाए रहे। అని నడిపిస్తున్నారు. माना मीठे और प्यारे हैं नहीं, అనగా మధురమైన వారు మరియు ప్రియమైన వారైతే కాదు, लेकिन बाप दादा भी कह रहे हैं। కానీ బాప్ దాదా కూడా అంటున్నారు. अगर प्यार है, ఒకవేళ ప్రేమ ఉంది అంటే, मिलन की प्यास है, మిలనం యొక్క దాహం ఉంది అంటే, तो समान बन के मिलो। అప్పుడు సమానంగా అయ్యి కలవండి. कौन सी समानता बताई? ఏం సమానతని చెప్పారు? बाप समान कौन सी समानता? తండ్రి సమానం. ఎటువంటి సమానత? किस बात में समानता बताई? ఏ విషయంలో సమానతని చెప్పారు? फरिश्ता। ఫరిస్తా. जैसे ఎలా అయితే ब्रह्मा बाप फरिश्ता बन करके चल रहे हैं, బ్రహ్మ తండ్రి ఫరిస్తాగా అయ్యి నడుస్తున్నారో,
कौन सी समानता बताई? ఏ సమానతని చెప్పారు? बाप समान कौन सी समानता? తండ్రి సమానమైన ఏం సమానత అయ్యింది? किस बात में समानता बताई? ఏ విషయంలో సమానతని చెప్పారు? फरिश्ता। ఫరిస్తా. जैसे ఎలా అయితే ब्रह्मा बाप फरिश्ता बन करके चल रहे हैं, బ్రహ్మ తండ్రి ఫరిస్తాగా అయ్యి నడుస్తున్నారో, कोई कहे कि ब्रह्मा बाप को तो शरीर ही नहीं है, ఎవరైనా అనినట్లయితే ఏమనంటే బ్రహ్మ తండ్రికైతే శరీరమే లేదు, हमको तो शरीर है, మాకైతే శరీరం ఉంది. तो ये अज्ञानता है। అయితే ఇది అజ్ఞానత అయ్యింది. ऐसी बात नहीं है అటువంటి విషయం ఏమీ లేదు. कि ब्रह्मा बाप जो खुद नहीं बनाया वो बच्चों को बनाने के लिए कह रहा है। ఏమనంటే బ్రహ్మ తండ్రి స్వయం ఏదైతే తయారవ్వలేదో అది పిల్లలకి తయారవ్వడం కోసం చెబుతున్నారు అని. ब्रह्मा बाप स्वयं भी इस समय బ్రహ్మ తండ్రి స్వయం కూడా ఈ సమయంలోని शरीर होते हुए भी శరీరంలో ఉంటూ కూడా इस फर्श की दुनिया के रिश्तों से ఈ నేల యొక్క ప్రపంచం యొక్క బంధుత్వాల నుండి परे है। అతీతంగా ఉన్నారు. तो जो ब्रह्मा बाप खुद इस स्टेज को धारण किए हुए है, అయితే బ్రహ్మ తండ్రి స్వయం ఈ స్టేజ్ ని ధారణ చేసి ఉన్నారు. वही स्टेज बच्चों की धारण करने के लिए ఉన్నారో అదే స్టేజ్ ని పిల్లలకి ధారణ చేయడం కోసం कह रहा है। చెబుతున్నారు. तो अगर प्यार है, అయితే ఒకవేళ ప్రేమ ఉన్నట్లయితే, मिलन की प्यास है, మిలనం యొక్క దాహం ఉన్నట్లయితే तो समान बन करके मिलो। అప్పుడు సమానంగా అయ్యి కలవండి. फरिश्ताई बाप से फरिश्ता बन करके मिलो। ఫరిస్తాయి తండ్రితో ఫరిస్తాగా అయ్యి కలవండి. क्योंकि मिलना तो फिर भी कर्मेंद्रियों के साथ, ఎందుకంటే కలవడం అయితే అయినా కూడా కర్మేంద్రియాలతోనే అయ్యింది. लेकिन कर्मेंद्रियों में देहभान आया, కానీ కర్మేంద్రియాలలోని దేహ భానం వచ్చినట్లయితే तो बच्चे कर्मेंद्रियों से देहभान वाले, అయితే పిల్లలు కర్మేంద్రియాలతోనే దేహ భ్రాంతి ఉన్నవారయ్యారు. और बाप మరియు తండ్రి फरिश्ता। ఫరిస్తా. तो ये मिलन कहाँ तक चलेगा? అయితే ఈ మిలనం ఎంతవరకు నడుస్తుంది? अवस्था नीचे ऊपर होती रहेगी। అవస్థ పైకి కిందకి పైకి అవుతూ ఉంటుంది. भाई मेल भी लौकिक दुनिया में भी मेल किया जाता है, एक खूब मोटा हो, భాయ్ మిలనం కూడా లౌకిక ప్రపంచంలోని ఏదైతే మిలనం అనేది చేయిస్తారో ఒకరు బాగా లావుగా ఉన్నట్లయితే और एक बिल्कुल छोटा और पतला हो, మరియు మరొకరు బాగా చిన్నగా సన్నగా ఉన్నట్లయితే तो मेल होगा। అప్పుడు మిలనం అవుతుందా? और कुछ मेल नहीं होगा, ఏమీ మిలనం అనేది అవ్వదు. और जिंदगी दूभर हो जाएगी। ఇంకా జీవితం కష్టమైపోతుంది. तो ऐसे ही ब्रह्मा बाप फरिश्ता बन करके कार्य कर रहे हैं। అయితే బ్రహ్మ తండ్రి ఫరిస్తాగా అయ్యి కార్యాన్ని చేస్తున్నారు. और बच्चे మరియు పిల్లలు बार बार साकारी बनते हैं, మాటి మాటికి సాకారిగా తయారవుతారు. देहभान में आते हैं। దేహ భ్రాంతిలోకి వస్తారు. तो ये मिलन स्थायी नहीं हो सकता। అయితే ఈ మిలనం స్థిరంగా అవ్వలేదు. तो समान बन करके मिलो। అయితే సమానంగా అయ్యి కలవండి. महान अंतर से नहीं मिलो, తేడాతో కలవద్దు. थोड़ा बहुत अंतर हो तो कोई बात नहीं। కొద్దో గొప్ప తేడా ఉంటే ఏం పర్వాలేదు. ब्रह्मा बाप कवर कर ले, బ్రహ్మ తండ్రి కవర్ చేసేస్తారు. समान बन के मिलने में बहुत मजा है। సమానంగా అయి కలవడంలో చాలా మజా ఉంది. उसका अनुभव लेके देखो, దాని అనుభవాన్ని చేసి చూడండి, वो मजा తీసుకొని చూడండి. है
ही प्रकार का। ఆ మజా ఇంకా వేరే ప్రకారమైనది. देवान का भी मजा होता है, దేహ భ్రాంతి యొక్క మజా కూడా ఉంటుంది. वो तो होता है क्षण भंगुर। అదవుతుంది క్షణికాలపుంది. और మరియు जिस मजे को लेने की बात बाप दादा कर रहे हैं, ఏ మజానైతే తీసుకునేటటువంటి విషయాన్ని బాప్ దాదా చెబుతున్నారో वो कोई और ही मजा है। అది ఇంకా వేరే మజా అయ్యింది. अच्छा, మంచిది, आ गए, వచ్చేసారు. कम से कम తక్కువలో आ तो తక్కువ गए। వచ్చేసారు. अभी वो तो समय नहीं आया है ఇప్పుడు ఆ సమయం అయితే రాలేదు. कि जो अलाउ ही न करे। ఏమనంటే ఎలావే చేయకుండా ఉంటారేమో. बाप से తండ్రితో मिल लिया, కలిసేసాం, दृष्टि ले लिया, దృష్టిని తీసుకున్నాం, फिर वहाँ गए। మళ్ళీ అక్కడికి వెళ్ళాం. फिर कोई कमजोरी आ गई, మళ్ళీ ఏదో బలహీనత వచ్చేసింది, शक्ति मिली శక్తి లభించింది, और काम में लाई। మరియు పనిలోకి తీసుకొచ్చాం. एक दो बारी विजयी बने, 1-2 సార్లు విజయులుగా అయ్యాము, फिर कमजोर बन गए। మళ్ళీ బలహీనులుగా అయిపోయాం. यह मिलना अपने प्रकार का मिलना है। ఈ కలవడం తమ విధంగా కలవడం అయ్యింది. कि बार बार मिलना ఏమనంటే మాటి మాటికి కలవడం और बार बार మరియు మాటి మాటికి कमजोर हो जाना। బలహీనంగా అయిపోవటం. लेकिन यथार्थ प्यार, కానీ యథార్థమైన ప్రేమ, यथार्थ मिलन యథార్థ మిలనం इससे बहुत ऊंचा है। ఇది దీనికంటే కూడా ఉన్నతమైనది, దీనికంటే కూడా చాలా ఉన్నతమైనది అయ్యింది. यथार्थ मिलन कैसा? యథార్థ మిలనం ఎలాంటిది? यथा अर्थ, యథా అర్థ్, जिसे कहते हैं अव्यक्त मिलन। దానిని అంటారు అవ్యక్త మిలనం. बाप दादा अव्यक्त है, బాప్ దాదా అవ్యక్తమయ్యారు. तो अव्यक्त बाप दादा से अव्यक्त होकर के मिलन मनाओ। అయితే అవ్యక్త బాప్ దాదాతోని అవ్యక్తంగా అయ్యి మిలనాన్ని జరుపుకోండి. देवान में आकर के मिलन न मनाओ। దేహ భ్రాంతిలోకి వచ్చి మిలనాన్ని జరుపుకోవద్దు. तो यथार्थ मिलन क्या हुआ? అయితే యథార్థమైన మిలనం ఏమయ్యింది? नाम ही है अव्यक्त मिलन, పేరే అయ్యింది అవ్యక్త మిలనం. जिसमें దేనిలో అయితే व्यक्त स्टेज न हो, వ్యక్త స్టేజ్ ఉండదు, देहभान न हो, దేహ భ్రాంతి ఉండదు. बहुत बहुत प्यारा है। చాలా చాలా ప్రియమైన వారు. तो उस बात का अनुभव करो। అయితే ఆ విషయాన్ని అనుభవాన్ని చేసుకోండి. कि दुनिया के मुकाबले या दुनिया वालों के मुकाबले ఏమనంటే ప్రపంచంతో పోల్చుకున్నట్లయితే, ప్రపంచంతో పోల్చుకుంటే बाप कैसे बहुत बहुत प्यारा है। ప్రపంచం వారి కంటే తండ్రి ఎలా ఎలా ఎంత ప్రియమైన వారు. समझा? అర్థమయ్యిందా? सतगुरु के आगे సద్గురువు ఎదురుగా आज्ञा कोई ने नहीं मानी, ఆజ్ఞను ఎవరైనా ఒప్పుకోకపోయినట్లయితే, ऐसा तो कोई नहीं है ना। అలా అయితే ఎవరు లేరు కదా. है? कि सतगुरु के आगे भी ఏమనంటే సద్గురువుకి ఎదురుగా కూడా आए వచ్చారు और आज्ञा मानने से इनकार कर दे। మరియు ఆజ్ఞని ఒప్పుకోవడంలోని ఒకవేళ నిషేధించేసినట్లయితే, सतगुरु है ना, సద్గురువు అయ్యారు కదా.
के आगे तो తండ్రికి ఎదురుగా అయితే बच्चों के नाज नखरे चलते हैं। పిల్లల యొక్క గీరా మరియు గారాబాలు నడుస్తాయి, మిడిసిపాటు నడుస్తుంది. क्योंकि माता पिता है, ఎందుకంటే మాతాపిత అయ్యారు. नाज नखरे हम नहीं करेंगे, हमसे नहीं होगा। వయ్యారము మిడిసిపాటు అంటే మేము చెయ్యము, మా ద్వారా అవ్వదు. तो ये हुए नाज नखरे। అయితే ఇవయ్యాయి గీరా మిడిసిపాటు. हमको बीमारी हो जाएगी। మాకు రోగం వచ్చేస్తుంది. तो बाप అయితే తండ్రి और माँ के आगे तो नाज नखरे चलते हैं, మరియు అమ్మ ఎదురుగా అయితే వయ్యారము మిడిసిపాటు నడుస్తుంది. लाड़ कोड़ चलता है। इसलिए గారాబం నడుస్తుంది. అందువలనే इस वर्ष में अगर प्यार है ఈ సంవత్సరం ఒకవేళ ప్రేమ ఉన్నట్లయితే आपको बाप से మీకు తండ్రితోని सच्चा प्यार है, సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే, मिक्स नहीं है మిక్స్ లేదు. कि थोड़ा बाप से भी प्यार, थोड़ा ఏమనంటే కొంచెం తండ్రితోని కూడా ప్రేమ ఉంది, కొంచెం और किसी से भी प्यार कर ले। ఇంకా వేరే ఎవరితోటైనా కూడా ప్రేమని చేసేసినట్లయితే मिक्स प्यार नहीं है। మిక్స్ ప్రేమ కాదు. तो बनो, అయితే తయారవ్వండి, दिखाओ, చూపించండి, फरिश्ता समान बन करके दिखाओ। పరిస్థా సమానంగా అయి చూపించండి. कब? ఎప్పుడు? इस वर्ष। ఈ సంవత్సరం. अभी तो इतने सब आए हो मिलने लिए, ఇప్పుడైతే ఇంతమంది వచ్చారు కలవడం కోసం, बहुत अच्छा है, చాలా మంచిదయ్యింది. लेकिन और अच्छे से अच्छा करना। కానీ ఇంకా మంచిగా చెయ్యండి. प्यार है, ప్రేమ ఉంది, तब पहुँचे हो, అప్పుడు చేరుకున్నారు. लेकिन प्यार का प्यार करना కానీ ప్రేమించిన వారిని ప్రేమించడం और प्यार निभाना, మరియు ప్రేమని నెరవేర్చటం, उसमें अंतर हो जाता है। దానిలో తేడా అనేది వచ్చేస్తుంది. प्यार का प्यार करना, ప్రేమించిన వారిని ప్రేమించటం. कोई हमसे प्यार कर रहा है, हम भी उससे प्यार कर रहे हैं, మనల్ని ఎవరో ప్రేమిస్తున్నారు, మనం కూడా వారిని ప్రేమిస్తున్నాము. तो कोई बड़ी बात नहीं। అప్పుడు పెద్ద విషయం ఏమీ లేదు. लेकिन కానీ चाहे प्यार करे चाहे ठुकराए, ప్రేమించినా లేక ద్వేషించినా, क्योंकि प्यार की भी परीक्षा तो लेगा ना। ఎందుకంటే ప్రేమ యొక్క పరీక్షని కూడా తీసుకుంటారు కదా. बाप कोई ठुकराता नहीं है। తండ్రి ఏమీ తిరస్కరించరు. बच्चे समझ लेते हैं कि बाप हमें ठुकराए रहा है, పిల్లలు అనేసుకుంటారు ఏమనంటే తండ్రి మమ్మల్ని తిరస్కరిస్తున్నారని. ठुकराता, ठुकरा रहा मानो తిరస్కరించరు. తిరస్కరించడం అనగా करे दे और తోసేయటం, यहाँ से పారిపోండి ఇక్కడి నుండి. बाप किसी को ठुकराता नहीं है, తండ్రి ఎవరిని తిరస్కరించరు, सिर्फ तौल के देखता है। కేవలం తూచి చూస్తారు. क्योंकि बच्चों को बताना है, ఎందుకంటే పిల్లలకి చెప్పాలి. नहीं तो बच्चे कहेंगे इनको मणका माला का इतना ऊंचा बनाए दिया। లేకుంటే పిల్లలు అంటారు వీరిని మాలలో ఇంత ఉన్నతమైన మనులుగా ఎందుకు తయారు చేసేశారు.
हमें क्या खामी थी जो हमको नीचे डाल दिया। మమ్మల్ని ఎందుకు, మాలో ఏం లోపం ఉంది, మమ్మల్ని ఎందుకు కిందకి వేసేశారు? तो ऐसा न कहें। అయితే అలా అనకూడదు. तो ये क्लियर करने के लिए అయితే ఇది క్లియర్ చేయటం కోసం. कि किनका प्यार ज्यादा है। ఏమనంటే ఎవరి ప్రేమ అనేది ఎక్కువగా ఉంది. ज्यादा प्यार है माने ज्यादा योग है। ఎక్కువ ప్రేమ ఉంది అంటే ఎక్కువ యోగం ఉంది, ज्यादा लगन है। ఎక్కువ లగన్ ఉంది. तो प्यार का प्यार करना అయితే ప్రేమించిన వారిని ప్రేమించటం, ये कोई बड़ी बात नहीं। ప్రేమించే వారిని ప్రేమించటం ఇదేమీ పెద్ద విషయమేమీ కాదు. लेकिन కానీ प्यार को निभाना, ప్రేమని నిలబెట్టుకోవటం, निभाने वाली परिस्थिति जब आए నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో, నిర్వహించేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో तो वो तो तभी आएगी అది అప్పుడే వస్తుంది. जब कोई ऐसी परीक्षा की बात आए। ఎప్పుడైతే అటువంటి పరీక్ష యొక్క విషయం వస్తుందో. हम तुम्हें चाहें तुम नहीं चाहो, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, నువ్వు మమ్మల్ని ప్రేమించవు कहते हैं ऐसा कभी नहीं हो सकता అంటారు. అలా ఎప్పుడూ కూడా అవ్వలేదు. है? यानी आत्मा परमात्मा बाप से प्यार करें, ఆత్మలు పరమాత్మ తండ్రితో ప్రేమిస్తారు, और परमात्मा बाप उनसे प्यार न करे। మరియు పరమాత్ముడు తండ్రి వారిని ప్రేమించరు. ऐसा हो सकता है क्या? అలా అవ్వగలుగుతుందా ఏంటి? यानी आत्माओं का प्यार ज्यादा ऊंचा हो गया, ఆత్మల యొక్క ప్రేమ చాలా ఎక్కువగా ఉన్నతంగా అయిపోయిందా, और परमात्मा का प्यार नीचे हो गया। మరియు పరమాత్ముని యొక్క ప్రేమ నీచంగా అయిపోయిందా? ऐसा कभी नहीं हो सकता। అలా ఎప్పుడు కూడా అవ్వలేదు. प्यार में बच्चे नंबरवार हैं, ప్రేమలో పిల్లలందరూ నెంబర్ వార్ అయ్యారు. और बाप का प्यार तो सागर है। మరియు తండ్రి యొక్క ప్రేమ అయితే సాగరం అయ్యింది. वो देखने में भले थोड़े समय के लिए आता हो, అది చూడడానికి భలే కొద్ది సమయం కోసం వస్తుందేమో. कि बाप हमसे प्यार नहीं करता, ఏమనంటే తండ్రి మమ్మల్ని ప్రేమించరు, इसलिए हम ये जाते हैं दूर रह के सेवा करेंगे। అందువల్లనే మేము వెళ్ళిపోతున్నాం, దూరంగా ఉంటూ సేవని చేస్తాము. ऐसी कोई बात नहीं है। అలాంటి విషయం ఏమీ లేదు. बाप का प्यार तो संसार में इतना गाया हुआ है कि आज तक भी हर धर्म की आत्मा उस बाप को याद कर रही। తండ్రి యొక్క ప్రేమ ప్రపంచంలో ఎంత గాయనం చేయబడి ఉంది అంటే ఈ రోజు వరకు కూడా ప్రతి ధర్మం యొక్క ఆత్మ ఆ తండ్రిని స్మృతి చేస్తున్నారు. सब सहारे टूट जाएंगे, ప్రపంచంలో అన్ని ఆశ్రయాలు తొలగిపోతాయి, सारे सहारे टूट जाएंगे। ఆశ్రయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి विनाश के पीरियड में వినాశనం యొక్క పీరియడ్లోని. तब बाप ही सच्चा सहयोगी, सच्चा मीत हर आत्मा का बनेगा। తండ్రి సత్యమైన సహయోగి, సత్యమైన స్నేహితుడుగా ప్రతి ఆత్మకి తయారవుతారు. हर आत्मा ये अनुभव करेगी ప్రతి ఆత్మ ఈ అనుభవాన్ని చేసుకుంటుంది. कि हमने बाप को याद किया है ऐसे समय पर, तो बाप ने हमको सहयोग दिया। ఏమనంటే మేము తండ్రిని స్మృతి చేశాము, అటువంటి సమయంలోనే తండ్రి మాకు సహయోగాన్ని ఇచ్చారు. అప్పుడు తండ్రి మాకు సహయోగాన్ని ఇచ్చారు. तो అయితే प्यार का प्यार करना कोई बड़ी बात नहीं, ప్రేమించిన వారిని ప్రేమించటం ఏమీ పెద్ద విషయం ఏమీ కాదు. प्यार का निभाना यही ऊंची बात है। ప్రేమని నిలబెట్టుకోవటం ఇది ఉన్నతమైన విషయం అయ్యింది. प्यार का निभाना ప్రేమని నిలబెట్టుకోవటం
और प्यार करने वाले से प्यार करना, మరియు ప్రేమించిన వారితోని ప్రేమించటం చేయటం, इन दोनों बातों में अंतर है। ఈ రెండు విషయాల్లో తేడా ఉంది. करने वाले सभी हो, చేసేవారందరూ అయ్యారు. अगर प्यार नहीं होता तो इतना क्यों आते? ఒకవేళ ప్రేమ లేకపోయినట్లయితే అప్పుడు ఇంతమంది ఎందుకు వస్తారు? आते हो बार बार, వస్తారు మాటి మాటికి. तंगे हैं, దీపపు పురుగులు ఉంటాయి, भांति भांति के पतंगे होते हैं। రకరకాల దీపపు పురుగులు ఉంటాయి. कोई पतंगे ऐसे भी होते हैं कि एक बार आते हैं तो फिर दोबारा, కొన్ని దీపపు పురుగులు ఇటువంటివి కూడా ఉంటాయి. ఏమనంటే ఒక్కసారి వస్తాయి, మళ్ళీ రెండోసారి आते ही नहीं। రానే రావు. तो आते हो, అయితే వస్తారు. इसका मतलब प्यार तो है, దీని అర్థమైంది ప్రేమ అయితే ఉంది. मतलब चक्कर काटने वाली पतंगे हो, అనగా తిరిగేటటువంటి దీపపు పురుగులు. फिदा होने वाले, ఫిదా అయ్యేటటువంటి వారు, स्वाहा हो जाने वाले पतंगे नहीं हो। స్వాహ అయ్యేటటువంటి దీపపు పురుగులు కారు. कि आए ఏమనంటే వచ్చారు, और झटकू వెంటనే స్వాహ అయిపోయారు, झट से फिदा हो गए। వెంటనే ఫిదా అయిపోయారు. तो प्यार अगर नहीं होता ఒకవేళ ప్రేమ లేకపోయినట్లయితే तो इतना क्यों आते? అప్పుడు ఎందుకు ఇంతమంది వస్తారు? ना ना करते तो भी आ जाते हो। వద్దు వద్దు అన్నా కూడా వచ్చేస్తారు. क्या? ఏంటి? ना ना करते వద్దు వద్దు అంటే नहीं जाएंगे, వెళ్ళము. क्योंकि अनिश्चय पैदा होता है तो ఎందుకంటే అనిశ్చయం ఉత్పన్నమైనట్లయితే అప్పుడు नहीं जाएंगे। వెళ్ళము. अनिश्चय तो पैदा होता है ना, అనిశ్చయం అయితే ఉత్పన్నం అవుతుంది కదా, कि अटल निश्चय बना रहता है। లేక అటల్ నిశ్చయం ఏర్పడి ఉంటుందా? ध्रुव तारे बन गए, ధృవతారగా అయిపోయారా? तो जब अनिश्चय पैदा होता है అయితే ఎప్పుడైతే అనిశ్చయం ఉత్పన్నం అవుతుందో तो नाना करते तो आ जाते हो ना। అయితే వద్దు వద్దు అనుకుంటూ వచ్చేస్తారు కదా. नाना करते प्यार तुम इसे कर बैठे, వద్దు వద్దు అనుకుంటూ నీతో ప్రేమలో పడ్డాను गीत बनाए देते हैं ना। పాటని తయారు చేసేస్తారు. इससे नहीं मिलेंगे, వీరితో కలవము, ये अच्छा नहीं है, వీరు మంచివారు కాదు, लेकिन फिर भी आते हैं। కానీ అయినా వస్తారు. चाहते नहीं है, కోరుకోరు, ఇష్టపడరు, लेकिन फिर भी आ जाते हैं। కానీ అయినా కూడా వచ్చేస్తారు. प्यार तो है, ప్రేమ అయితే ఉంది, ऐसा नहीं है कि प्यार नहीं है, అలా ఏమీ కాదు ఏమనంటే ప్రేమ లేదు అని. लेकिन करना కానీ చేయడం और निभाना, మరియు నిలబెట్టుకోవటం, प्यार करना ప్రేమించటం और प्यार को निभाना మరియు ప్రేమని నిలబెట్టుకోవటం अंत तक, అంతం వరకు. क्योंकि निभाने में नंबरवार हो जाते हैं। ఎందుకంటే నిలబెట్టుకోవటంలోనే నెంబర్ వారుగా అయిపోతారు. कोई थोड़े समय तक निभा पाते हैं కొంతమంది కొద్ది సమయం కోసం నిలబెట్టుకోగలుగుతారు, और कोई మరియు కొంతమంది लंबे समय तक निभाते हैं। ఎక్కువ సమయం వరకు నిర్వహిస్తారు. कोई फिर ऐसे भी निकलते जो अंत तक निभाते हैं। మరియు కొంతమంది ఇటువంటి వారు కూడా వెలువడతారు, ఏదైతే అంతం వరకు కూడా నిలబెట్టుకుంటారు. तो प्यार करने के आधार पर అయితే ప్రేమ చేసిన ఆధారంగా, ప్రేమించిన ఆధారంగా नंबर मिलेंगे, నెంబర్ అనేది లభిస్తుందా?
या प्यार निभाने के आधार पर नंबर बनेंगे। లేక ప్రేమని నిలబెట్టుకున్న ఆధారంగా నెంబర్ అనేది లభిస్తుందా, నెంబర్ తయారవుతుందా? जिसने जितना निभाया ఎవరు ఎంత నిర్వహిస్తారో उतना అంత माला का मन का ऊंची स्टेज में जाए। మాల యొక్క మని ఉన్నతమైన స్టేజ్లోకి వెళ్తుంది. तो प्यार करना और निभाना అయితే ప్రేమించటం మరియు నిలబెట్టుకోవటం इसमें अंतर हो जाता है। దీనిలో తేడా అనేది వచ్చేస్తుంది. प्यार करने वाले कितने होते हैं? ప్రేమించే వారు ఎంతమంది ఉంటారు? अनेक होते हैं ना। అనేకులు ఉంటారు కదా. और निभाने वाले कितने होते हैं? మరియు నిలబెట్టుకునే వారు ఎంతమంది ఉంటారు? तो आप कौन हो? అయితే మీరెవరయ్యారు? निभाने वाले हो या प्यार करने वाले हो? నిలబెట్టుకునే వారయ్యారా లేక ప్రేమించేటటువంటి వారయ్యారా? कि बार बार मुख से कहते हो हम परमात्मा को बहुत प्यार करते। ఏమనంటే మాటి మాటికి నోటితో అంటూ ఉంటారేమో, మేము పరమాత్ముడిని చాలా ప్రేమిస్తాము, हमारा बहुत प्यार है। మాకు చాలా ప్రేమ ఉంది. आप कौन हो? మీరెవరు? निभाने वाले। నిలబెట్టుకునేవారు. फिर ये कहना है कि होना तो चाहिए निभाने वाले। మళ్ళీ ఇది అనడం ఏమనంటే అవ్వడానికైతే నిర్వహించే వారిగా అవ్వాలి. ये बात खत्म हो गई। ఈ విషయం సమాప్తైపోయింది. निभाने वाले चाहिए, నిర్వహించే వారు కావాలి चाहिए కావాలి ऐसे नहीं कहेंगे, అలా అనరు. लेकिन కానీ होना तो निभाना वाला चाहिए। అవ్వడానికి నిర్వహించే వారే కావాలి, నిలబెట్టుకునే వారే కావాలి, ऐसे नहीं कहेंगे। అలా ఏమీ అనరు. क्या करेंगे? ఏం చేస్తారు? प्रैक्टिकल है, सिर्फ मुख से नहीं है। ప్రాక్టికల్ అయ్యింది, కేవలం నోటితోని కాదు. तुम प्रैक्टिकल करके दिखाने वाले हो, మీరు ప్రాక్టికల్ గా చేసి చూపించేటటువంటి వారు, मुख से कहने वाले नहीं हो। నోటితో చెప్పేటటువంటి వారు కాదు. सुनाया ना వినిపించారు కదా कि तपस्या के चार्ट में भी अपने को मार्क्स, తపస్సు యొక్క చాట్లోని కూడా తమకి మార్కులు, अपने को सर्टिफिकेट देने वाले बहुत हैं। తమకి సర్టిఫికేట్ ని ఇచ్చేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. कि हमने बहुत तपस्या की, ఏమనంటే మేము చాలా తపస్యని చేశాము, 14 घंटे की भट्टी की, 14 గంటలు బట్టి చేశాం. लेकिन सर्व के संतुष्टता का सर्टिफिकेट కానీ సర్వుల యొక్క సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ये कोई कोई को प्राप्त। ఇది కొంతమందికి ప్రాప్తించబడింది. तपस्या ऐसी हो తపస్య ఎలా ఉండాలి అంటే जिस तपस्या से सब संतुष्ट हो। ఆ తపస్యతోని అందరూ సంతుష్టంగా ఉండాలి. चार्ट रखने वाले भी बहुत निकले, చాటును పెట్టేవారు కూడా చాలా మంది వెలువడ్డారు. जिन्होंने चार्ट रखा ఎవరైతే చాటును పెట్టుకున్నారో अपने को सर्टिफिकेट अच्छे से अच्छा देने वाले भी बहुत निकले। తమకి సర్టిఫికేట్ ని మంచిగా ఇచ్చేవారు కూడా చాలా మంది వెలువడ్డారు. चार्ट रखा भी और अपने को अपने आप सर्टिफिकेट दे लिया। చాటును పెట్టుకున్నారు కూడా మరియు తమకి తాము సర్టిఫికేట్ ని కూడా తీసేసుకున్నారు. बहुत निकले, చాలా మంది వెలువడ్డారు. बहुत नहीं है लेकिन कुछ हैं। చాలా మంది కాదు కానీ కొంతమంది ఉన్నారు. बहुत ज्यादा तुम समझ लो, కొద్దిగా, చాలా మంది అనుకొని మీరు అనేసుకోండి. सेकंड नंबर సెకండ్ నెంబర్ लेने वाले बहुत, తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. चौथा पेज। 4వ పేజీ. लेकिन सबके मुख से यह निकले కానీ అందరి నోటి నుండి ఇది వెలువడాలి, कि हाँ ये नंबर 1 है। వీరు నెంబర్ 1 అయ్యారు.
प्यार को निभाने में, ప్రేమని నిలబెట్టుకోవడంలోని, सबके दिल से ये दुआओं का सर्टिफिकेट मिले, అందరి హృదయాల నుండి ఈ ఆశీర్వాదాల యొక్క సర్టిఫికేట్ లభించాలి. इसको कहेंगे तपस्या में नंबर 1, దీనిని అంటారు తపస్యలోని నంబర్ 1, लवलीन. లవలీన్. इसको थकान होती ही नहीं. వీరికి అలసట అనేది ఉండనే ఉండదు. बाप दादा ने पहले भी कहा था कि कई बच्चे कहते हैं బాబ్దాదా మొదట కూడా అనేవారు, ఏమనంటే చాలా మంది పిల్లలు అంటారు, कि हम तो ठीक हैं, మేమైతే మంచిగా ఉన్నాం, लेकिन कोई कोई आत्मा का कोई कड़ा हिसाब है हमारे से. కానీ కొంతమంది ఆత్మల యొక్క చాలా కఠోరమైన లెక్కాచారం ఉంది మాతోని. जो कितना भी हम उनको संतुष्ट करते हैं, ఏదైతే ఎంత మేము వారికి సంతుష్ట చెయ్యాలనుకున్నా वह संतुष्ट होते ही नहीं. వారు సంతుష్టం అవ్వనే అవ్వరు. तो जो सच्चे तपस्वी होंगे అయితే ఎవరైతే సత్యమైన తపస్వీలు ఉంటారో वो ऐसे नहीं कहेंगे. వారు ఆ విధంగా అనరు. तो बाप दादा ने पहले भी कहा था कि अगर ऐसा कोई कड़ा हिसाब किताब है भी, అయితే బాబ్దాదా మొదట కూడా చెప్పేసేవారు, ఏమనంటే ఒకవేళ అటువంటి ఏదైనా కఠోరమైన లెక్కాచారం ఉన్నా కూడా तो भी कम से कम 95% सर्टिफिकेट मिलना चाहिए. అయినా కూడా తక్కువలో తక్కువ 95% సర్టిఫికేట్ లభించాలి. 5% क्यों छोड़ दिया? 5%ని ఎందుకు విడిచిపెట్టేశారు? क्योंकि 5% ऐसी आत्माएं हैं ఎందుకంటే 5% ఎటువంటి ఆత్మలు ఉన్నారంటే जो हमारी परीक्षा लेने के निमित्त है. ఏదైతే మన పరీక్షని తీసుకోవటం కోసం నిమిత్తమై ఉన్నారు. इसलिए उनको छोड़ అందువలనే देना. వారిని విడిచిపెట్టేయాలి. संतुष्टता का सर्टिफिकेट वो नहीं देंगी, సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ని వారు ఇవ్వరు. क्योंकि वो तो है ही परीक्षा लेने वाली. ఎందుకంటే వారు పరీక్షని తీసుకునేటటువంటి వారే అయ్యారు. वो कैसे कह देंगे हम तुमसे संतुष्ट हैं? వారు ఎలా అనేస్తారు మేము మీతో సంతుష్టంగా ఉన్నామని? 5% का कड़ा हिसाब किताब है, उसको भी छोड़ो. 5% యొక్క ఏదైతే కఠోరమైన లెక్కాచారం ఉందో దానిని విడిచిపెట్టేయండి, దాన్ని కూడా విడిచిపెట్టేయండి. वो भी माफ है. అది కూడా క్షమింపబడుతుంది. क्यों माफ है? ఎందుకు క్షమింపబడుతుంది? क्योंकि वो तो है ही परीक्षा लेने वाले. ఎందుకంటే వారు అవ్వనే అయ్యారు, పరీక్షని తీసుకునేటటువంటి వారు. लेकिन 95% दिल से दुआएंगे కానీ 95% హృదయంతో ఆశీర్వాదాలను ఇవ్వాలి. कि हम इनसे संतुष्ट हैं. ఏమనంటే మేము వీరితో సంతుష్టమై ఉన్నాం. नहीं तो कई ऐसे कहते हैं कि सबसे कौन संतुष्ट है? లేకుంటే చాలా మంది ఇలా అంటారు, ఏమనంటే అందరితో ఎవరు సంతుష్టంగా ఉంటారు? ऐसा तो हो ही नहीं सकता. అలా అయితే అవ్వనే అవ్వదు. सब किसी से संतुष्ट हो जाए, అందరూ అందరితో సంతుష్టం అయిపోతారు. ऐसा तो हमने कोई देखा ही नहीं. అలాంటి వారినైతే మేము ఎప్పుడూ చూడనే లేదు. ऐसा तो एक भी नहीं दिखाई देता है जिससे सब संतुष्ट हों. అలా ఒక్కరూ కూడా కనిపించరు ఎవరితోనైతే అందరూ సంతుష్టంగా ఉంటారు. बड़ों के लिए भी सोचते हैं, పెద్దవారి కోసం కూడా ఆలోచిస్తారు. इनसे भी कोई नाराज है तो हमसे कोई नाराज हो गया तो क्या बड़ी बात है. వీరితోని కూడా కొంతమంది इनसे भी कोई नाराज है तो हमसे कोई नाराज हो गया तो क्या बड़ी बात है. పెద్దవారి కోసం కూడా ఆలోచిస్తారు, ఏమనంటే వీరితో అసంతృప్తిగా ఉన్నట్లయితే మాతో అసంతృప్తిగా ఉన్నట్లయితే ఏం పెద్ద విషయం అయ్యింది. लेकिन नहीं, కానీ కాదు, जो निमित्त बड़े बने हुए हैं ఎవరైతే
నిమిత్తం పెద్దవారిగా అయి ఉన్నారో, मान लो धर्मराज का पार्ट बजाने वाला कोई निमित्त बना हुआ है, అనుకోండి ధర్మరాజు యొక్క పాటుని అభినయించేటటువంటి వారు ఎవరు నిమిత్తంగా అయి ఉన్నారో, तो उससे सब संतुष्ट हो जाएंगे क्या? అప్పుడు అందరూ వారితో సంతుష్టం అయిపోతారా ఏంటి? है? वो तो सजा देगा, అతనైతే శిక్షలని వేస్తాడు. वो नहीं समझ पाएंगे వారు అర్థం చేసుకోలేరు. जब तक उनको पूरा साक्षात्कार न हो। ఎంతవరకు అయితే వారికి పూర్తిగా సాక్షాత్కారాలు అవ్వవు, तो उन आत्माओं को छोड़ दिया जाता, అయితే ఆ ఆత్మలని విడిచిపెట్టేయటం జరుగుతుంది. जो निमित्त है परीक्षा लेने के। ఎవరైతే పరీక్షని తీసుకోవటం కోసం నిమిత్తమై ఉన్నారో उन बड़ों को छोड़ो, ఆ పెద్దవారిని విడిచిపెట్టేయండి. वह तो बड़ों को जज बनना पड़ता है, ఆ పెద్దవారికైతే జడ్జ్గా అవ్వాల్సి ఉంటుంది. बड़ों की बात दूसरी है। పెద్దవారి యొక్క విషయం రెండోది. तो दो में से एक की बात हाँ करेंगे, అయితే ఇద్దరిలోని ఒక్కరి యొక్క విషయాన్ని హా అంటారు, वह कहेंगे बहुत अच्छे, వారంటారు చాలా మంచివారు. और जिसको ना करेंगे మరియు ఎవరినైతే ఒప్పుకోరు वह क्या कहेंगे, एक की बात हाँ करेंगे, అయితే ఇద్దరిలో నుండి ఒక్కరి విషయాన్ని హా అంటారు, वह कहेंगे बहुत अच्छे, అయితే వారంటారు చాలా మంచివారు. और जिसको ना करेंगे మరియు ఎవరినైతే వద్దు అని అంటారో वह क्या कहेंगे, వారేమంటారు, कहेंगे ये भी अच्छे नहीं है। అంటారు వీరు కూడా మంచివారు కాదని. तो जज एक का हाँ करेगा అయితే జడ్జ్ ఒక్కరిది అవును అంటారు, या दोनों का हाँ करेगा, అవును అంటారా లేక ఇద్దరిది ఆ అంటారా? क्या करेगा? ఏమంటారు? तो वह बात है, अलग बात है। అయితే ఆ విషయాలు వేరే విషయాలు. लेकिन दिल की तपस्या, కానీ హృదయం యొక్క తపస్య, दिल का प्यार, హృదయం యొక్క ప్రేమ, निमित्त भाव, सुभाव, నిమిత్త భావం, శుభభావం, वो सर्टिफिकेट सामने देखो। ఆ సర్టిఫికేట్ ని ఎదురుగా చూడండి. ये नहीं कॉपी करो, ఇది కాపీ చెయ్యొద్దు. कि बड़ों से भी संतुष्ट नहीं है तो हम तो पास हो ही जाएंगे। పెద్దవారితోని అసంతృప్తిగా ఉన్నట్లయితే మేమైతే పాస్ అయిపోతాం. क्या? ఏంటి? कि सब तो बड़ों से भी संतुष्ट नहीं होते। అందరూ పెద్దవారితోని కూడా సంతుష్టం అవ్వరు. निमित्त भाव, सुभाव, నిమిత్త భావం, శుభభావం, वो सर्टिफिकेट सामने देखो। ఆ సర్టిఫికేట్ ని ఎదురుగా చూడండి. ये नहीं कॉपी करो, ఇది కాపీని చెయ్యొద్దు. कि बड़ों से भी संतुष्ट नहीं है तो हम तो पास हो ही जाएंगे। ఏమనంటే పెద్దవారితోని కూడా సంతుష్టంగా లేకపోయినట్లయితే మేమైతే పాస్ అయిపోతాము. क्या? ఏంటి? कि सब तो बड़ों से भी संतुष्ट नहीं होते। ఏమనంటే అందరూ అయితే పెద్దవారితోని కూడా సంతుష్టం అవ్వరు. तो हम तो छोटे हैं, అయితే మేమైతే చిన్నవారిమి, तो हम तो जरूर पास हो जाएंगे। అయితే మేమైతే తప్పకుండా పాస్ అయిపోతాము. पहले तो बड़ों से संतुष्ट होने चाहिए। మొదటైతే పెద్దవారితో సంతుష్టం అవ్వాలి. जो बड़े पुरुषार्थी माने जाते हैं, ఎవరైతే పెద్ద పురుషార్థులు అని అనబడతారో तो ऐसे नहीं सोचो। అయితే అలా ఆలోచించొద్దు. क्यों? ఎందుకు? क्यों नहीं सोचे? ఎందుకు ఆలోచించకూడదు? बड़ों के लिए ऐसा क्यों नहीं सोचे? పెద్దవారి కోసం అలా ఎందుకు ఆలోచించకూడదు? क्योंकि कोई कोई बड़े ऐसे हैं जो उस स्टेज पर ఎందుకంటే కొంతమంది పెద్దవారు ఇటువంటి వారు ఉన్నారు, ఏదైతే ఆ స్టేజ్లోకి परीक्षा की स्टेज पर निश्चित किए गए। పరీక్ష యొక్క స్టేజ్లోని నిశ్చితం చేయబడ్డారు.
वो कोई स्टेज पकड़ चुके हैं, వారు ఏదో స్టేజ్ని పట్టేసుకున్నారు. इसलिए उनको परीक्षक बनाया गया है। అందువలనే వారిని పరీక్షకులుగా తయారు చేశారు. 95% अगर संतुष्ट हैं 95% ఒకవేళ సంతుష్టం అయినట్లయితే तो तुमको नंबर मिल ही जाएगा। అప్పుడు మీకు నెంబర్ అనేది లభించేస్తుంది. उन 5% परीक्षा लेने वाले बड़े निमित्तों को छोड़ दो। ఆ 5% పరీక్షని తీసుకునేటటువంటి పెద్ద నిమిత్తమైన వారిని విడిచిపెట్టేయండి. अच्छा, మంచిది. चारों ओर के आदि पिता के आदि रचना, నలువైపులు ఉండేటటువంటి ఆది పిత యొక్క ఆది రచన. कौन? ఎవరు? आदि पिता के आदि रचना। ఆది పిత యొక్క ఆది రచన. आदि रचना अर्थात ఆది రచన అనగా पहली रचना, మొట్టమొదటి రచన, डायरेक्ट रचना। డైరెక్ట్ రచన. कोई मीडिया बीच में जिनके नहीं है, ఎవరికైతే మీడియా మధ్యలో ఎవ్వరూ లేరో, डायरेक्ट बाप की रचना है। డైరెక్ట్ తండ్రి యొక్క రచన. है? ब्रह्मा तो मीडिया होगा బ్రహ్మ అయితే మీడియా ఉంటారు కదా, कि वो भी मीडिया नहीं। వారు కూడా మీడియా కాదా? ब्रह्मा भी कंप्लेंट करता हमारी अनुमति के बगैर इनको क्यों बच्चा बना लिया। బ్రహ్మ కూడా కంప్లైంట్ ని చేస్తారా, మా అనుమతి లేకుండా వీరిని పిల్లవాడుగా ఎందుకు తయారు చేసేసుకున్నారని. डायरेक्ट रचना, డైరెక్ట్ రచన. ऐसी श्रेष्ठ आत्मा है सर्व जीवन मुक्त का वर्षा। అటువంటి శ్రేష్ఠ ఆత్మలు సర్వ జీవన్ ముక్తి యొక్క వారసత్వం. अनेक जन्म प्राप्त करने वाली आत्मा है, అనేక జన్మలు ప్రాప్తిని చేసుకునేటటువంటి ఆత్మలు. सर्व ब्राह्मण सो फरिश्ता, సర్వ బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, फरिश्ता सो देवात्मा बनने वाली अधिकारी आत्मा है। ఫరిస్తా నుండి దేవతలుగా తయారయ్యేటటువంటి అధికారి ఆత్మలు. सदा प्लेन बुद्धि बन, సదా ప్లేన్ బుద్ధిగా అయ్యి सेवा के प्लेन में सफलता प्राप्त करने वाली आत्मा है। సేవ యొక్క ప్లాన్లోని సఫలతని ప్రాప్తించుకునేటటువంటి ఆత్మలు. बाप से सच्चा स्नेह, తండ్రితోని సత్యమైన స్నేహాన్ని, सच्चा प्यार निभाने वाली सर्व समीप आत्माओं को సత్యమైన ప్రేమని నిర్వహించేటటువంటి సర్వ సమీప ఆత్మలకి, दूर वाली आत्माओं को नहीं, దూరంగా ఉండేటటువంటి ఆత్మలకి కాదు, समीप आत्माओं को సమీప ఆత్మలకి बाप दादा का याद करो नमस्ते। బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. दादियों से अव्यक्त बाप दादा की मुलाकात, దాదీలతోని అవ్యక్త బాప్ దాదా యొక్క కలయిక. सबसे अच्छी सेवा की ना, అందరికంటే మంచి సేవని చేశారు కదా, ना क्यों लगा दिया। కదా అని ఎందుకు తగిలించేశారు? और कोई सेवा की, ఇంకెవరైనా సేవని చేశారు? ఆడియో క్యాసెట్ నంబర్ 29, కంపిల్, ఉత్తరప్రదేశ్. ఓం శాంతి.